మాతృదేవోభవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయౌ ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. నడక నేర్పిన ప్రేమ నడకయౌ ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడతట్టుకోదు. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడతట్టుకోదు. కొడుకు దేవత ఎంచు కొలిచెడి ప్రేమ, గుడిగట్టలేనిది ఉండెలా ప్రేమ. మన తల్లి తరుభోజ మన మన పూజ, మన జన్మమున కామి మధుమాధవీజ. దశమస్కంధం శ్రీకృష్ణ లీలల్లో నిన్నటి భాగంలో మనం ప్రధానమైన లీలలు బ్రహ్మదేవుణ్ణి సైతం మాయలో పడేయడం, స్వామి స్వయంగా వేల కొలది ఉండే గోవుల రూపాలు, గోపార్పకుల రూపాలు ధరించడం, అఘాసుర వధ, పాము రూపంలో ఉన్న అఘాసుర వధ, ఇలాంటివి ఎన్నో రకాల విశేషాలు చెప్పుకున్నాం. ఈవేళ కాళీయమర్దనంతో ప్రారంభిస్తాం. కాళీయమర్దన సమయానికి స్వామి వయస్సు 5-6 ఏళ్ళు. కృష్ణలీలలో ఇది ప్రధానమైన విషయం, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లీలలు ప్రదర్శించే సమయానికి ఆయన వయస్సు ఎలాగో చూసుకుంటే వాటికి సంబంధించిన కొన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది. కంసుడికి ఆకాశవాణి హెచ్చరిక చేసినప్పుడు దేవకి అష్టమ గర్భంలో ఉండేవాడు 8 ఏళ్ళు వచ్చాక నిన్ను సంహరిస్తాడు అని చెప్పింది. అంచేత స్వామికి 8 ఏళ్ళు దాటాక సరిగ్గా 9వ సంవత్సరంలో మొదలలో అడుగుపెట్టాడు. ఆ 9వ ఏటనే కంస సంహారం జరిగింది. అంచేత ఈ కృష్ణలీలలు మొత్తం 8 ఏళ్ల లోపే. అది దృష్టిలో పెట్టుకుంటే ఆ లీలల వెనకాల ఉండేటువంటి భగవత్ తత్వానికి మనకి సమాధానం దొరుకుతుంది. వయస్సును బట్టి కదా మనిషి ప్రవర్తన ఉండేది. ఆ వయస్సు బట్టి మనిషి బుద్ధులు కూడా మారిపోతాయి. మానవులకి ఇది చాలా సహజం. భగవంతుని విషయంలో అది అసహజం. ఎందుకంటే ఆయనకి ఆ వయస్సు కూడా అసహజమే కాబట్టి. భగవంతుడికి వయస్సు ఏమిటి? మనకి వయస్సు ఉంటుంది, శరీరంతో ఉన్నాం, శరీరమే మనం అనుకుంటాం కాబట్టి మనకి వయస్సు. భగవంతుడు శరీరం తానని అనుకోడు, విశ్వమంతా తానే. ఆ మాటకు వస్తే విశ్వమంతా తాను అని మనం గ్రహించాలి కానీ ఆయన అనుకోడు ఆ విషయం. మన శరీరాన్ని మనమే అనుకుని భ్రమలో పడ్డం ఎంత తప్పు, విశ్వమంతా తాను అనుకుని భ్రమలో పడ్డం ఆయనకేనా అంతే తప్పు. ఆయన పడ్డం ఈ విశ్వం ఒక మాయ, ఇది ఒక కళ అని ఆయనకి బాగా తెలుసు. మనం ఎందుకు అనేక రకాల ఆందోళనకు లోనవుతున్నాము అంటే మనకి ఇది మాయని కళని మనకి తెలియదు. మనం పెద్దలు చెప్పినా కూడా దాన్ని అన్వయం చేసుకోలేము. అందుకే రమణ మహర్షి అంటారు ఒక మాట, జ్ఞానం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలంటే దానికి అభ్యాసం ఏమిటి అంటే ఏమి వద్దు, పావుగంటకు ఒకసారి ఇది కళ అనుకుంటూ ఉండమాట. పావుగంటకు ఒకసారి సెల్ ఫోన్ అలారం పెట్టుకుని ఏం జరుగుతున్నా సరే, ఎంత ఆనందంలో ఉన్నా సరే, ఎంత దుఃఖంలో ఉన్నా సరే, మామూలుగా ఉన్నా సరే, పావుగంట ఓసారి రిమైండర్ పెట్టుకుని అది అలా మోగ్గానే ఇది కళ అని అనుకుంటే ఇంకేమో వదిలే, మళ్ళీ నీ మాయలో నువ్వు పడమన్నాడు కావాలి. ఎప్పుడో బయటపడాలంటే పడిది కానీ అన్నాడు ఆయన. నిజంగా ఆలోచించండి, పావుగంట కాకపోతే గంట కోసారైనా ఆత్మజ్ఞాన స్థితిలోకి మనం వెళ్ళాక 24 గంటలు సరిపోదండి జీవన్ముక్తి పొందడానికి. 24 సార్లు అనుకుంటున్నాం. ఏదైనా ఒక స్తోత్రం,
ఓ 24 సార్లు చదివేవారు నోటుకు వచ్చేట్లా, మనం కంఠస్థం చేయకపోయినా నోటుకు వచ్చేట్లా. ఓ విష్ణు సహస్రం లాంటిది నోటికి రావాలంటే ఏం చేయాలి? అభ్యాసం ఏం చేయక్కల, రోజు ఒకసారి చదువు, అర్థంతో కూడా అవుతూ ఊరికే చదువు, ఓ బావుగంట పడుతుంది, కుదిరై ఇంక రోజంతా గుర్తు చేసుకోకు. ఓ నెలవాడు చదవాలంటే వచ్చేస్తుంది సుమారుగా, ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది యంత్రమే. అక్కడే మనం జాగ్రత్త పడాలి. అలా యాంత్రికంగా చదవడం వల్ల ఎన్ని జన్మలు చదివినా ప్రయోజనం. జీవితం కూడా అంతే, యాంత్రికం కానివ్వకూడదు. యాంత్రికం అయిపోయింది అంటే ఇక ప్రయోజనం ఉంటుంది. ఈ లౌకిక జీవితం యంత్రం మాదిరిగా సాగిపోతున్నప్పుడు మనం స్వామి చెప్పినట్టు పావు గంట కాకపోతే గంటకు వచ్చారైనా ఇది కళ, ఇది మాయ. ఇది నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకపోతే, ఇది నేను చెయ్యడం లేదు అనే భావన దృఢంగా ఉంటే, ఆకస్మికంగా వచ్చి పడిన పని ఎలా చేసినా దోషం లేదన్నాడు యోగ వాసిష్ఠం. పాపం పుణ్యం కూడా నిమిత్తం లేదు, అంత గట్టిగా చెప్పారు. తత్వం అంటే అంత గొప్పది. ఇది నేను చెయ్యడం లేదు, ఈ పని నేను చెయ్యడం లేదు, కర్తృత్వ భావన ఉండకూడదు. మనకి మొత్తం ప్రధానమైన సమస్య అంతా అది. నేను చేస్తున్నా, నేను చేశా, నేను ఇంకా ఇది చేస్తా, ఆ సంగతి చూస్తా, ఈ ప్రణాళికలన్నీ వేసుకున్న మాటి మాటికి నేను చేస్తూ ఇదే మళ్ళీ ముంచుతోంది. ఇది నేను చెయ్యడం లేదు, ఇది జరుగుతోంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్, ఇట్స్ గోయింగ్ ఆన్. అది జరుగుతుంది, నేనేం చేయడం లేదు. ఈ భావనతో ఉంటే మరి ఏమైనా పనులు ఉంటాయి కదండి, చెయ్యడం లేదంటే అలాగే ఆలోచించాలి కదా, చెయ్యాలి కదా. అంటే ఆకస్మికంగా వచ్చి పడిన పని ఎలాగైనా చెయ్యి, దోషం లేదన్న. ఎందుకంటే మనం దాని గురించి ఏమీ ఆలోచించకుండా ఆకస్మికంగా వచ్చి పడిన పని ప్రారంధం. ప్రారంధం అంటే చెడ్డ అనుకోకండి, మంచి కూడా. మంచి కూడా అంతే. కొన్ని సుఖ ప్రారంధాలు ఉంటాయి, సుఖ ప్రారంధం దుఃఖ ప్రారంధం రెండు ఉన్నాయి. కొన్ని సుఖ ప్రారంధాలు ఉంటాయి. మీకు సరదాగా ఉదాహరణ చెబుతా. తాజా మొన్న 3 రోజుల క్రితం నేను విజయవాడలో 3 రోజులు మాట్లాడి రాత్రి విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కా. అది పావు తక్కువ 1 గంట, అది 1 గంటన్నరకు వచ్చింది. సరే అప్పటికి వచ్చిందంటే అది గొప్ప విషయం. 45 నిమిషాలు ఆలస్యం అంటే సమానంగా వచ్చినట్లు లెక్క. సరే కార్యకర్తలు 12:15కే దించేస్తారు కదా అక్కడ. మరి 1 గంట వరకు బండి వచ్చే ముందు వస్తావా? నేను తొందర పెడతాను. వాడు 12:15కే నన్ను అక్కడ దించారు. పావు తక్కువ 1 గంటకు బండి, అరగంట. కానీ 1:30 వరకు బండి లేదు, గంట పావు సేపు. వాళ్ళు ఎందుకంటే పాపం వాళ్ళు యాత్ర పడ్డాం రాత్రి, అందుకని వాళ్ళు ఉంటామంటే మేము దగ్గరుండి ఎక్కిస్తాం అన్నారు. నేను పాపం నా బాధ్యత నాకుంది, నా సానుకు మీకెందుకు అయ్యా గొడవ, నాకు ఎలాగో తప్పదు, నా జన్మింతే, నేను ప్రేరణ మీకెందుకు ఈ బాధ. 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించి అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు 1 గంట అవుతుంది, నిద్రలేదు, మీరు వెళ్ళిపోండి. పులివాడు ఉన్నాడు కదా, ఏం పెద్ద విషయం, డబ్బు ఇస్తే అక్కడ పడేస్తాడు. పైగా బండి దేని మీదకి వస్తుందో, ఏ భోగి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు. ఈ కార్యకర్తలతో ఇబ్బంది ఎలా ఉందో వాళ్ళు మోయలేరు, నన్ను మోయనివ్వరు. ఇది అనుకూలమైన ఇబ్బంది. వాడు మోయలేరు, చూస్తూ నేను నన్ను మోయనివ్వరు. చివరికి మనం దేవతార్చన పెట్టిన ఎవడో తీసుకెళ్ళి చెత్తపొడ పక్కన పెడతాడు, మనకి మనసు దెబ్బతాడు. అవి బొమ్మ నేను మోసుకుంటే బాగుంటుంది. అందులో దేవతార్చన పెట్టుంటుంది, వాడికి తెలియదు ఆ విషయం. దాని పక్కన ట్రైన్ పెట్టేస్తాను. అందుకని నేను నా సంచి ఎవరికి ఇవ్వను అసలు. అందుకే నేను చెప్పా, వాళ్ళు ఏ కళలు ఉన్నారో నిద్ర లేదు, వెళ్ళిపోయాయి. సుఖ ప్రారంభం అంటే చెబుతున్నా. కూలాడు వచ్చాడు, లోపలికి వెళ్ళాం. ఏసీ వెయిటింగ్ హాల్ ఉందిగా, ఇబ్బంది ఉంది, వెళ్ళాం. కానీ నిండా ఉన్నాయి అందరూ కూర్చున్నారు, ఎక్కడా కాదు. మనం చూసి ఒకళ్ళో ఇద్దరు లేస్తున్నారు, ఒకళ్ళో ఇద్దరే లేచారు. ఎందుకంటే ప్యాంటు చొక్కా వేసుకున్నాం. ఇలా లేదు, ఇలా ఉంటే మొత్తం లేస్తారు. చూసే విగ్రహం అదే కదా, లేదు ప్యాంటు చొక్కా వేసుకున్నాం. టోపీ కూడా పెట్టే, ఎందుకైనా వచ్చింది, గుర్తుపట్టద్దనే అలాగే ఉంటారు. పడితే ధర్మ సందేహాలు వచ్చేస్తే పెద్ద గంట ఇప్పుడు పడుకోలేము. అందుకని నేను అక్కడికి గుర్తుపట్టేశాను. అయ్య బాబు మీరు కదా అన్నారు. నేను కాదన్నా, ఆయన వదలకి. అందరూ కూర్చొని ఇద్దరు వద్దు మీరు కూర్చోండి, వాళ్ళు కూర్చోమని నేను బలవంతంగా కూర్చోబెట్టి, నా దగ్గర ఎప్పుడు ప్రయాణం సంచులు నా సాధనాలు నాకు ఉంటాయి. ఓ పాత న్యూస్ పేపర్లు ఖచ్చితంగా 2 ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది వస్తుంది ఉంటాయి, ఏదో వస్తుంది, కింద కూర్చోవాల్సి వస్తుంది, ఏం చేస్తాం. అందులో న్యూస్ పేపర్ లాగి ఓ చోట వేశాను. ఏసీ ఉన్నప్పుడు ఎక్కడైతే ఏముందండి కూర్చోండి. అబ్బాయి ఎరాభిమానులు ఉంటారు కదా, మొగాడు ఊరుకున్నా ఆడదు ఊరుకోరా. ఆయన అలా కూర్చుంటే నువ్వు ఎందుకంటే మొగుండే
అంతే ఆయన వచ్చాడు, జబ్బట్టుకుని లేపిన ఆయన సీట్లో కూర్చోబెట్టాడు. దీని సుఖ ప్రారంభం అంట. నేను కింద కూర్చుంటాను మరో నా పుస్తకం ఏదో నేను చదువుకుంటాను, నన్ను వదిలేయండి అన్న. అబ్బే మీరు అలా కుదరదండి, మా పాపం అండి, మీరు అలా కింద కూర్చోవడం మేము పైన కూర్చోవడం ఏంటండి ఇది అని భార్య భర్త వచ్చి ఇద్దరు పట్టుకుని కుస్తీ పట్టి నన్ను సీట్లో కూర్చోబెట్టి కూర్చో వాళ్ళు పక్క కూర్చోరు. అమ్మాయి ఇదే సుఖ ప్రారంభం రాను పాప నా కాళ్ళ దగ్గర వాడు కూర్చున్నారు. ఏం చెప్పాలి? ప్రారంభం అంటే కానీ దుఃఖం అనుకోకండి. ఎప్పుడు ప్రారంభ కర్మ దాన్ని నెగిటివ్ గా వాడుతున్నాం, పొరపాటు. ఈ దాంట్లో పాజిటివ్ నెగిటివ్, అనుకూలం ప్రతికూలం రెండు ఉంటాయి. అందుకని దుఃఖ ప్రారంభం సుఖ ప్రారంభం రెండు. అది ప్రారంభం అయినప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. అందుకే తత్వవేత్తలు ఏమంటున్నారు అంటే, ఇది నేను చేస్తున్నాను అనే భావన లేకపోతే ఆ వచ్చి పడిన పనిని మనం చేసే విధానం ఉందే, అది ఎలా చేసినా పర్వాలేదు. అంటే ఎలా జరగాలో అలా జరుగుతుంది, నీ ప్రమేయమే లేదు అక్కడ. కాబట్టి నీకు పాపము రాదు, పుణ్యము రాదు, గొడవ లేదు. దానికి ఇంకా చక్కని ఉదాహరణ చెబుతా. దోమ కొట్టింది, టప్ అన్నావు. ఆ పాపం మనకు వస్తుందా రాదా చెప్పండి? రాదు, ఖచ్చితంగా రాదు. దోమ ఇలా కొట్టగానే అలా అన్నావు, చచ్చింది, రాదు. కానీ మనం ముందు 150 రూపాయలు పెట్టి బ్యాట్ కొని ఇల్లంతా తిరిగి డిగ్ 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 అంటే మొత్తం పాపం వస్తుంది. నీకెంత హక్కు ఉందో ఇంట్లో ఉండడానికి, ఆ దోమలకు కూడా అంతే హక్కు, చంపడానికి వీల్లేదు. నిన్ను నువ్వు కాపాడుకో దాని నుంచి. కానీ ఎక్కడుందో వెతికి 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 చంపుతానంటే అలాగా ఇక బతకద్దా? అది తేడా. ఇలా దోమ కుట్టగానే ఇలా అందమే అంటే వెంటనే ప్రారంభం అనమాట, అది పోయింది. అది దానికి పోయే ఒక ముందు అంతే, లేదా మన కుటుంబం చెప్పాడు అంతే, పోయింది. ఇంక బాధపడదు. మళ్ళీ దోమను చంపితే పాపం అండి అని గుడి కట్టకు అనవసరంగా. దేవుళ్ళ గుళ్ళకే పూజారులు లేరు, దోమల గుడికి ఎక్కడ. ఇంకా ఆ పాపం ఈ పాపం ఇవన్నీ ఊరికే నమ్మకాలు. ఎప్పుడది పాపం అంటే నువ్వు కావాలని చేసినప్పుడే. అనుకోకుండా జరిగితే అది పాపం కాదు. అనుకోకుండా అలా జరిగింది అంటే జరగవలసింది కాబట్టి జరిగింది. అప్పుడు అది మనకి రాకుండా ఇది నేను చెయ్యలేదు జరిగింది అని. అంతేగాని దోమలా కొట్టగానే చంపేసి నన్ను కుడితే ఊరుకుంటానా అన్ను అన్నావు అనుకో, అప్పుడు పాపం అంటే నువ్వు అహంకరిస్తున్నావు అన్నమాట. మాట ఉండకూడదు, ఇంక అయిపోయింది. ఇది ప్రారంధాన్ని ఎదిరించే విధానం, ఎదుర్కొనే విధానం. ఎంత తేలికండి ఈ లెక్కల్లో జీవితం. కర్తృత్వ భావన అనేది లేకుండా ఉంటే నేను చేస్తున్నాను, అది జరుగుతుంది, నేను చేయడం లేదు, అది జరుగుతుంది. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అంటే ఎవరి కర్మ వాళ్ళకి రాసి పుట్టింది, మనం ఏం చేయక్కర్లేదు. అందులో మన పాత్రతో మనం చేస్తే చాలు. అది కూడా చేసే పరిస్థితి లేదు అంటే జరిగే యోగం లేదనమాట. వదిలే. చేయలేకపోయానని బాధపడద్దు, చేశానని గర్వించొద్దు. వేదాంతం సారం అంతా ఇంతే. చెయ్యలేకపోయాను అని బాధపడద్దు, చేశాను అని గర్వించదు. శ్రీకృష్ణుడు ఇన్ని లీలలు ప్రదర్శించిన ఒక్క కర్మ ఫలాన్ని కూడా ఆయన అనుభవించలేదు. మళ్ళీ ఆయన జన్మెత్తలేదు. కానీ రామావతారంలో చేసిన వాడు కృష్ణావతారంలో అనుభవించాడు. రామావతారానికి ఫలాలు ఉన్నాయి, ఆయన కృష్ణావతారంలో అనుభవించాడు. వాలి వధ, శరభంగాది మహర్షులకు ఇచ్చినటువంటి వరాలు వాళ్లే గోపికలుగా పుట్టారు. చూస్తాం ఇవాళ గోపికల సంగతి. మహర్షులు గోపికలుగా పుట్టారు, వాళ్ళకి ఇచ్చిన వరం. రాముడుగా ఉండగా వరాలు ఇచ్చాడు. వాళ్ళు మహర్షులు, మగవాళ్ళు మహర్షులు. వాళ్ళు రాముడు రూపాన్ని చూసి వ్యామోహంలో పడ్డారు. ఆ రూపం అటువంటిది. అజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణుడు అంటాం, కానీ కృష్ణుడు కంటే అందమైన రూపం రాముడు. ఎందుకంటే కృష్ణుడు రూపాన్ని చూసి స్త్రీలు వ్యామోహంలో పడ్డారు, రాముడు రూపాన్ని చూసి పురుషులు వ్యామోహంలో పడ్డారు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, అది రాముడు వైభవం. కానీ సీతాదేవి అదృష్టం అంతే. మొత్తం ఆ సౌందర్యం ఏం కానీ ఆవిడ ఒక్కరికి సొంతం, దస్తావేజు స్వాధీన హక్కు భక్తాలతో సహా రాసి ఇచ్చేసారు మొత్తం. ఇవన్నీ మాట్లాడడానికి ఇది. అందుకని సౌందర్యం లెక్కల్లోకి వస్తే కృష్ణుడు కంటే కూడా రాముడే. కానీ మహర్షులు మాకు ముద్దు పెట్టుకోవాలనుందయా, కౌగులించుకోవాలనుందయా అంటే నన్ను మన్నించండి, నేను ఏకపత్ని వృత్తుడిని, మీకు ఎలాంటి కోరిక కలగకూడదు, అసలు మీరు మహర్షులు అని ఓ నవ్వు నవ్వి చూద్దాలని అన్నాడు. చూద్దాలని అంటే ఇంకో జన్మని అర్థం, అది విషయం. అదే ఈ జన్మ. ఈ చూస్తున్నాగా మనం ఇంకా ముందు ముందు కూడా చూస్తాం. ఇది తేడా. వాళ్ళని చంపాడు, చంపడం తప్పదండి.
కానీ జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది, కానీ తప్పదు. చంపడం ధర్మమే, చంపిన విధానంలో తేడా ఉంది. విధానం అది కాదు. వీరుడైన వాడు ఎవరు అలా చంపరు. ఎన్ని సమాధానాలు చెప్పినా కుదిరే వ్యవహారం కాదు. ఏం మొహమాటం రా. ఎన్ని సమాధానాలు చెప్పినా వాలి వదని చంపిన విధానాన్ని ధర్మం అని మనం చెప్పలేము. వేటాడారు, అదేమిటి అనంత కూతుర్ని ఎవరు వేటాడు, అదో పిచ్చి సమాధానం. కూతుర్ని వేటాడటం ఏంటి? అయితే వేటాడటం అక్కడ ఉద్దేశం స్పష్టంగా ఉంది. సుగ్రీవుడు అని తెలుసు, వాలి అని తెలుసు, ఇద్దరు కలియబడి యుద్ధం చేస్తున్నారని తెలుసు. చెప్పడానికి ముందే నిర్ణయించుకున్నాక వేటాడటం ఏమిటి? అవి కుదరవు. అసలు విషయం ఏమిటంటే అక్కడ వారి మెడలో ఒక హారం ఉంది, వాల్మీకి రామాయణంలో దాని స్ఫురణ ఉంది. నేరుగా చెప్పకపోయిన ధ్వనియాత్మక వాల్మీకి రామాయణం నేరుగా చెప్పడం దాన్ని. ఒక హారం వాడు, ఇంద్రదత్తమైన హారం. అది మెడలో ఉండగా వారి ఎదురుగా రాముడు కాదు, నేరుగా శ్రీ మహావిష్ణువే దిగివచ్చి నుంచున్న సగం బలం పోతుంది. ఇక రాముడు ఏమైనా వెర్రివాడు ఎదురుగా ఉంచిన బలం అంతా సంహరించరా అనడానికి. అది మాత్రం గొప్పతనమా? వాడు అలా చంపుంటే మనం ఏమంటాం, చేతకాని వాడండి, ప్రజలలా పరిపాలిస్తారు. రాజకీయంలో ఎప్పుడు వ్యూహాలు ఉండాలి. రాజనీతి వేరు, మామూలు నీతి వేరు. మన గృహస్థ మార్గంలో నీతి వేరు, రాజనీతి వేరు. రాజనీతి రకరకాలుగా ఉంటుందండి, మనం ఆక్షేపించకూడదు, లేదా పరిపాలన నడవదు. ఔదార్యం ఇళ్లలో పనిచేయచ్చు, రాజకీయంలో పనిచేయదు. ఒక్కోసారి గట్టిగా బిగించాలి, ఒక్కోసారి అతి ఔదార్యం చూపించాలి. ఒకటి విషయంలో ఒకలా ఉండాలి, ఇంకోటి విషయంలో ఇంకోలా ఉండాలి. రాజ్య పరిపాలనతో సంబంధం లేని కృష్ణుడి జీవితం వేరు, రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాముడి జీవితం వేరు. రాజనీతి ప్రజల మాటకంత విలువిచ్చేటువంటి పరిస్థితే లేకపోతే సీతాదేవిని వదులుకోవడం ఏం కర్మండి. అది రాజనీతి. అది వ్యక్తిగతంగా అయితే నీతి కాదు. గర్భిణీ స్త్రీని బయటికి పంపిస్తారా? ఎలా కుదురుతుందండి? కనీసం ఆవిడని పిలిచి అడగలేదు. వ్యక్తిగత సంసారాల్లో కుదరదు, వ్యక్తిగత ధర్మం కాదు. అందుకే రామాయణంలో ఆ విమర్శలు ఉన్నాయి. దానికి సమాధానం ఒక్కటే, నీతి వేరు, రాజనీతి వేరు. రాముడు రాజు. అందుకే రామావతారంలో తప్పనిసరి చేసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. తప్పని ఇంకో రకంగా వారి చావడం, లేకపోతే సుగ్రీవుడు రాజయ్యే అవకాశం లేదు, వారికి న్యాయం జరగదు. సుగ్రీవుడికి ఆయన శరణ ఇచ్చాడు. క్షత్రియుడు శరణ ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు, ధర్మాన్ని కాపాడాలి. సుగ్రీవుడు ధర్మం వాళ్ళది, అధర్మం అని అందరికీ తెలుసు. అధర్మాత్ముడు చంపడం ఎప్పుడూ అధర్మం కాదు, ధర్మమే. కానీ విధానంలో తేడా ఉంది. ఎందుకని ఆయనకున్న వరం అటువంటిది. ఏం చేయమంటాం? ఇప్పుడు తుపాకీ పెట్టుకుని అవతల వాడు యుద్ధం చేస్తూ ఉంటే నాకు ఎప్పుడు కత్తితోనే పోరాడడం అలవాటు, నీకు ఎప్పుడు చచ్చిపోవడమే అలవాటు, ఇంక చేసేది ఏం లేదు. వాడు అవతల నుంచి బాంబు వేస్తుంటే మనం కత్తి పట్టుకుంటే ఎలా కుదురుతుందండి? నీకు ఓపుకుంటే బాంబుతో యుద్ధం చేయాలి, లేకపోతే వెళ్ళిపో. అంతేగాని మా దేశంలో కత్తునే వాడతామండి, పూర్వకాలం నుంచి కత్తునే వాడామండి, దయచేసి మీరు కత్తితో యుద్ధం చేయనంటే వాడు చేస్తాడా? వాడికేం పని? అందుకే తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని పోలీసులు కాల్చి చంపినా మనం మాట్లాడకూడదు, నమ శివాయ అంతే. లేకపోతే నడవదు వ్యవహారం. చట్టం ప్రకారం అన్ని చేస్తూ కూర్చుంటే 6 ఏళ్ళు అయినా జరగదు. ఈ లోపు వాడు జైల్లో పెడతారు, ఎవడో హైజాక్ చేసి మొత్తం 4 లాక్కెళ్ళి పడతారు. అందుకే నీతి వేరు, రాజనీతి. అది పద్ధతి. అంటే ఉగ్రవాదానికి అదే సమాధానం. రోడ్డు మీద నిలబడి 100 మందిని కాల్ చేసినప్పుడు ఎవడో మాట్లాడినవాడు ఇప్పుడు వాళ్ళని ఎలా చంపాలని చట్టం వస్తుందా? చట్టం, ధర్మం, లెక్క. హిందువులు ఎవరో నోరు విప్పరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనం నోరిప్పాలి గట్టిగా. ఉగ్రవాదులు తీవ్రవాదులతో వ్యవహరించే విధానం వేరండి, మామూలు చట్టాలు వ్యవహారాలు వేరండి. అది రాజనీతి. అందుకే రామావతార ఫలాలు కొన్ని కృష్ణావతారంలో అనుభవించాడు. ఆ వారి మళ్ళీ పోయేవాడిగా పుట్టాడు. శ్రీకృష్ణుడి చివరిలో బొట్టనవేలు మీద బాణం వేశాడు. ఏదో 18 రోజులు యుద్ధానికి తట్టుకున్న మహానుభావుడు వాడు. విందులో 2 రాజులు ఉంటారు. వారు భయంకరమైన శక్తి విసిరితే కృష్ణుడు జబ్బ చీల్చుకుని బయటికి వెళ్ళింది శక్తి. 2 ముక్కలు అయింది కృష్ణుడు జబ్బ. అంత బలమైన ఆయుధాలు వేశాడు. అప్పుడు ఎప్పుడూ చనిపోయినటువంటి వ్యక్తి పోయేవాడు బాణం వేస్తే బొట్టనవేలు గుచ్చుకుని పోవడం ఏంటంటే అది అంతే. ఆయన వెళ్ళిపోదలుచుకున్నాడు. ఇదే భారతీయ కర్మ సిద్ధాంతం. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఎవ్వరికీ మినహాయింపులు లేవు. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. నిన్ను నీవెరుగుమా, నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. గుడి బావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీషులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెలుచు జాతి పితను గన్న జన్మభూమి.
సహజముగ పండు నేలలు చాలా కలిగి జీవధారలు ప్రవహించు చేవ కలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణికే గురువైనది భరత భూమి. ఇక్కడ సిద్ధాంతాలు దేవుడికి వేరు జీవుడికి వేరు ఉండవండి. దేవుడు సైతం ఇందులోనే ఉంటాడు. మనం నమ్మిన దేవుడు గొప్పతనమే. ఎవరే నాకో నియమం నీకో నియమం ఉండదురా, నువ్వు అనుభవించినట్టే నేను అనుభవిస్తానురా, ఎటొచ్చి ఒక్కటే నాయన నేను చేస్తున్నాననే భావన వదిలేయి అన్నాడు. ఆయన వదిలేసి చూపించాడు కృష్ణావతారంలో. అందుకే ఇంతమంది రాక్షసుల్ని సంహరించినా ఇన్ని రకాల తేడాలు, మనం ధర్మాలు అధర్మాలు అనుకునే అనేక రకాల విషయాలని లీలలుగా ఆయన ప్రదర్శించిన ఒక్కదాన్ని ఫలితాన్ని కూడా కృష్ణుడు మళ్ళీ అనుభవించాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఇది మానవావతారం కాదు, ఇది దైవావతారం. పుట్టిన దగ్గర నుంచి నేను దేవుడిని ఆయన చెబుతూనే ఉన్నాడు. రాముడు అలా చెప్పలేదు. రాముడిది మానవావతారం, కృష్ణుడిది దైవావతారం. మానవుడుగా పుట్టి తన చర్యల ద్వారా దేవుడు అనిపించుకున్నాడు. ఈయన పుట్టుకతోనే దేవుడు అనిపించుకోవాల్సిన పనేం లేదు. అదే ఆయన విశేషం. అందుకని ఈ వయస్సుల యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే, ఇంత చిన్న వయస్సులో అంతంత సాహసాలు చేయడం మరొకరి చరిత్రలో మనం చూడడం ఒక దైవ లీలగా. ఇప్పుడు మరొక లీల. గోపాలులు అందరూ వచ్చి శ్రీకృష్ణుడికి చెప్పారు, నాయన నీ లీలను చూస్తూ ఉంటే కొన్ని సమస్యలు పరిష్కరించడానికి నువ్వే తగినవాడివయ్యా. ఇక్కడ యమునా నదికి సంబంధించిన ఒక మడుగు ఉంది. ఆ మడుగులో కాళీయుడనే భయంకర సర్పం ఉంది. దానివల్ల విషమైపోతుంది. మొత్తం మడుగు నీళ్ళన్నీ కూడా విషతుల్యమైపోతుంది, విష కలుషితం అయిపోతున్నాయి. గోవులు ఆ నీళ్లు తాగి చచ్చిపోతున్నాయి. అలాగే నీళ్లు తాకకుండా ఎక్కడ ఆపగలం? దగ్గరలో ఉంది మడుగు, గోవులకు దగ్గరలో వెళ్ళిపోతున్నాయి, చెప్పినా వినకున్నారు. అందుకని ఎలాగైనా ఆ సర్పాన్ని అక్కడి నుంచి పంపించాలి. దాన్ని చంపుతావో పంపిస్తావో నీ దయ మా ప్రాప్తం అంటే శ్రీకృష్ణుడు బలరాముడిని పిలిచి, అన్నయ్య అమ్మకి చెప్పక ఈ విషయం అన్నాడు. ఎందుకంటే ఈయన పెద్ద అమ్మ ఏజెంటు. ఈయన వెళ్ళి చెబితే ఆవిడ ఇంట్లో కట్టేస్తుంది, రోడ్డుకి మళ్ళీ రానివ్వదు. కాళీయుడు ఉండే మడుగులో దూకుతానంటే తల్లి ఒప్పుకుంటుందా అండి? దూకుని జాలే వేషాలను అని చివరికి టెక్నో స్కూల్లో హాస్టల్లో బారేస్తుంది, మళ్ళీ బయటికి రాకుండా. మా వాడికి సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వద్దని చెబుతుంది. అక్కడ భారతీయ మళ్ళీ ఇంజనీరింగ్ అయ్యే వరకు బయటికి రాడి గొడవలు, అది కూడా వాళ్ళు చూపిస్తారు. ఇంకా అక్కడి నుంచి అటు అమెరికా కదా, ఇంక గొడవలేదు, ఇంక ఇక్కడ రాలేదు. అందుకని బలరాముడికి చెప్పాడు, అన్నయ్య రేపు పొద్దున మనం పని చేయబోతున్నాం, అమ్మకి చెప్పక ఒట్టేయను వేసాను. ఇద్దరు తోడుతోగలే. అమ్మకి చెప్పకు, కొంచెం నాన్నగారు తెలిసిన ప్రమాదం లేదు, అమ్మకి చెప్పకు అన్నాను. వచ్చా కానీ అన్నాడు. అంతే ఆ మన్నాడు వచ్చారు ఇద్దరు కూడా. గోపాలకులను తీసుకొచ్చారు. కావాలనే గోవులను తీసుకుని ఆ మడుగు దగ్గరికే వెళ్ళారు. అది సాహసం అంటే. అక్కడికే వెళ్ళారు. నేరుగా ఎదుర్కొందాం ఏమిటట భయం అని. ఆ మడుగు దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు పై కొమ్మ మీదకి ఎక్కాడు. దూకాలిగా మరి స్విమ్మింగ్ పూల్ ముందులా రేగు మొక్కలంటే దూకడం కాదు, చెట్టు మించి దూకేవారు పూర్వం పల్లెటూళ్ళు. అది స్విమ్మింగ్ పూల్ అండి. అందుకే ఇంతంత స్విమ్మింగ్ పూల్ పెట్టడం, అందులో నీలవ రంగు నీళ్ళు వేయడం, దానికి ఒక పెద్ద రేకు డబ్బా, దాని మీదేమో అర్ధనగ్నంగా కూర్చోవడం, ఫోటోలు, ఇవి ఇక్కడ సంత. ఇది పెద్ద సాహసం. మళ్ళీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటే గజం లోతు నీళ్ళు ఎవడైనా కూర్చుంటాడు, నేను కూర్చుంటాను. దమ్ముంటే అలా ఉండాలి. అది లోతైన మడుగు, అందులో పాములు ఉన్నాయి, పైగా కాళీయుడు ఉన్నాడు. దాని ఒడ్డున రావి చెట్టు మరి చెట్టు ఏదో ఉంది. ఆ కొమ్మ మీదకి ఇక్కడ కట్టి చేయలంబు బిగించి పింఛమున కొప్పుం చక్క బంధించి, కటి చేయలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి, కటి చేయలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి, దోస్థట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వం బుగీలించి తక్కుట శాఖాగ్రము మీది నుండి యురికెన్ గోపాల సింహంబు, తక్కుట శాఖాగ్రము మీది నుండి యురికెన్ గోపాల సింహంబు, దిక్తటముల్ మ్రోజ హ్రదంబులో గుభగుభత్వానంబు అనూనంబుగన్. అది ఆయన దూకిన విధానం ఎంత ఉత్సాహం, ఎంత ప్రేరణ అండి. అక్కడ అటువంటి పద్యం రాయాలి. అందుకే పోతన గారు దీనికి మత్తేభం అనే ఛందస్సు ఎత్తుకున్నాడు. మత్తేభం అంటే మదించిన ఏను.
దాన్ని అలాగే రాయాలి. మత్తేపం అంటే సరిగ్గా ఛందస్సు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సభరణమయవ అనే గణాలు ఉంటాయి ఇందులో. సగణం సరిగ్గా 2 లఘువులుండి ఒక గురువు, ఇలా ఏనుగు కాలు పైకి ఎత్తినట్టుగా ఉంటుంది. 2 లఘువులు ఒక గురువు. లఘువు చిన్నది, గురువు పెద్దది కదా, అందుకని ఇలా ఎత్తినట్టు. అందుకే తర్వాత భగణం. భగణం అంటే మళ్ళీ గురువు 2 లఘువు. సరిగ్గా ఏనుగు కుడికాలు ఎప్పుడు కూడా అది నిలబడితే ఎక్కువసేపు నిలబడలేక ఆ కుడి పాదం తీసి ఇలా పైకెత్తి మళ్ళీ ఇలా ఉంటుంది. అది స భ లెక్క. అది మన ఛందస్సు. అంత ఆలోచన ఉండదు. అందుకని మత్తేపం అంట. సరిగ్గా సగణం ఇలా కాలు పైకెత్తడం, భగణం ఇలా మళ్ళీ కాలు తీసి 2 లఘువులు గురువు, మళ్ళీ గురువు 2 లఘువు, సగణం భగణం. అక్కడి నుంచి రణమయ్య. అక్కడి నుంచి రణపైగా. రణం అంటే నకారమైనా నకారం, యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. అలా యుద్ధాన్ని వర్ణించేటప్పుడు, దూకడాన్ని వర్ణించేటప్పుడు మత్తేప ఛందస్సులు ఎంచుకుంటారు. దాని మీద తగిన పట్టు ఉండాలి. దిక్కుమాలను తేట గీతే ఆట వెళ్తే రాసేయకూడదు. ఎవడు పడితే వాడే రాసేస్తాడు. దుఃఖినాడు కృష్ణుడు చెట్టు మీద నుండి, దిక్కుమాలిన పద్యం అంటారు. అర్థమవుతుందని రాశారండి. కవిత్వం అర్థం కావడం ముఖ్యం కాదు, సార్థకం అవ్వాలి. పద్యం అర్థం నేను చెప్పకపోయినా దూకారు బ్రహ్మాండంగా ఉందన్న విషయం మీకు అర్థమైంది లేదా, చప్పట్లు కొట్టారు, అది కావాల్సింది. అందుకని ప్రతిపదార్థం అంతా పద్యం చదవగానే తెలవక్కర్లేదు. వెంటనే విషయం అర్థం అవడం ముఖ్యం కాదు, ఆ స్ఫురణ కలగడం ముఖ్యం. కటిచి ఎలంగు బిగించి, ఈ పైన ఉండే ఉత్తరయ్యాన్ని నడుము కట్టుకుని, అందుకే నడుము బిగించడం అనే మాట వచ్చింది. కార్యక్రమానికి నడుము బిగించారు. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ ఉన్నాక ఏమీ బిగించక్కర్లేదు, కానీ పూర్వం బిగించాలి. ఎందుకని పంచే పైన ఉత్తరయ్యం, నడుము బిగించుకోకపోతే కాస్త ఒంగోగానే ఈ ఉత్తరయ్యం కింద పడుతుంది. ఏం చేస్తావు పని అర్థం. అందుకే ఆడాడు వడ్డించేటప్పుడు పూర్వం చీరలతో ఉండేవారు కాబట్టి ఇలా చుట్టూ తిప్పి ఈ చీర ఇలా దోపేవారు, లేకపోతే పప్పులో పడుతుంది అది. ఇప్పుడు ఆ గొడవ లేదు. జీన్స్ టీషర్టు అసలు వడ్డించరుగా. నమశివాయ. వడ్డించేవాళ్ళేరి, వడ్డిస్తే కదా ఇబ్బంది. అందుకే పాపం మన ఇబ్బంది పెట్టడం ఏంటం లేక అమ్మాయిలు వడ్డించడమే మానేశారు. గొడవ ఒకళ్ళు వడ్డించిన వాళ్ళు వంగలేరు, మనం తెరలేరు. చాలా కష్టపడి పాపం ఇలా ఈ చీర ఇలా పైకి దోపుకుని ఆ పొంగి ఇలా లాగి ఇలా దోపు, అది నడుము బిగించడం. అందుకే నడుము బిగించడం అంటే కార్యక్రమం ప్రారంభించడం అనే అర్థం వచ్చింది. కటిచి ఎలంగు బిగించి పింఛమున చక్కని కొప్పు బంధించి, జుట్టు ఆయనకి ఎంత జుట్టు అండి, బ్రహ్మాండమైన జుట్టు. ఆయనకేం లోటు, మహానుభావుడు కేశపాశం బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని మొత్తం సరిగ్గా బిగించకపోతే ఏమవుతుంది, దూకినప్పుడు అదంతా ముందుకు వస్తుంది, కళ్ళకి అడ్డం పడుతుంది. అది దూకేటప్పుడు ఉండే చర్యలు, హై జంప్ చేసేవాడు, లాంగ్ జంప్ చేసేవాడు, ఈ భజన చూస్తే అర్థం. ఆ హై జంప్ లాంగ్ జంప్ అంతా వర్ణించాడు. పోతన గారు ఎప్పుడు దూకాడో, ఎవరింటోకి దూకాడో మనకి తెలియదు. అది కవిత్తి. ఆయన ఏ కళ వర్ణిస్తాడు. పింఛము ఇలా జుట్టు మొత్తం ఇలా లాగి ముడేసి, ఆ ముడి ఊడిపోకుండా అంతకుముందు తల్లి పెట్టిన నెమలి పింఛం తీసి అందులో కూర్చోండి. నెమలి పింఛమే కృష్ణుడు ధరిస్తాడు, మరి ఏ దేవుడు ధరించాడు. కారణం నెమలి అస్ఖలిత బ్రహ్మచారి, శ్రీకృష్ణుడు కూడా అస్ఖలిత బ్రహ్మచారి. దానికి సంకేతంగానే స్వామి నెమలి పింఛం ధరిస్తాడు. మగ నెమలి ఆడనెమలి కలుసుకోవు, శారీరక సంయోగం ఉండదు. మగ నెమలి డ్యాన్స్, నాట్యం చేస్తూ ఉంటుంది ఆనందంగా. ఆ నాట్యం చేసినప్పుడు దాని కళ్ళల్లోంచి ఒక ద్రవం స్రవిస్తుంది. ఆడనెమలి ఆ పక్కన ఉండి ఆ ద్రవాన్ని సేవిస్తుంది, గర్భం ధరిస్తుంది. నెమలి గర్భం ధరించే విధానం అది. శారీరక సంయోగం ఉండదు. ఆ నెమలి లక్షణమే శ్రీకృష్ణుడు. ఆయన చూపు చాలు, ఆయన దర్శనం చాలు, ఆయన స్పర్శ చాలు, అంతే. అందుకే అంతమంది ఆయన చుట్టూ తిరిగేవారు. అసలు చూపు చాలంటే ఇంకా స్పర్శ చాలు, ఇంకేం అక్క. జీవితం అంతా ఎప్పుడూ స్ఖలించినటువంటి వాడు కాబట్టి అస్ఖలిత బ్రహ్మచారి, అంతమంది సంతానం కలిగిన. అదే మహాయోగం. యోగాభ్యాసం ద్వారా అది సాధ్యం. శ్రీకృష్ణుడికి కాదు, మనకు కూడా సాధ్యం. పతంజలి యోగ శాస్త్రం చదువు మహానుభావులు యోగులు మాస్టర్ సివివి గారు అదే విద్యతో సంతానంగా ఎప్పుడు 50 ఏళ్ల వయసులో 14 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతానం. ఆయన యోగ శాస్త్రం చదువుకోండి, తెలుసు. యోగ దర్శనం అని ఒక పుస్తకం ఉంది, ఆయన దాని చదివితే తెలుసు. ఆయనకి 50 ఏళ్ళు, భార్య చనిపోయింది, 2వ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈయన వద్దని చెప్పాడు, నాకెందుకు ఇప్పుడు ఏ వద్దన్నాడు. 14 ఏళ్ళ అమ్మాయి ఈయన తప్ప నేను ఎవరిని చేసుకోలేదు. రామకృష్ణ పరమహంసన శారదాదేవిలే ఇంట్లో పెద్ద గొడవ, పేచి, ఉపవాసం. నేను ఆయన్నే చేసుకుంటా. పెద్ద వయసు మీకు అనవసరం అవ్వాలి, నేను ఆయన కోసం పుట్టా. కారణ జన్మ అంటే అది. మీకు అనవసరం, మీకు ఎందుకు, నేను చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను, పోండి, నాకు అక్కలు.
అంటే అప్పుడు సిబిఐ చెప్పాడు ఇక దాన్ని ఏర్పాటు చేయ దాన్ని బలవంత పెట్టకుండా చచ్చిపోతుంది అన్యాయంగా చేసేయడానికి. ఆవిడకు ముందే చెప్పాడు నాకు శారీరక సంయోగం ఉండదు, నేను మహాయోగిని. అదెవరు అడిగారు మిమ్మల్ని అండి, ఎంత ఆశ్చర్యం అండి. అదెవరు అడిగారు మిమ్మల్ని? సేవ చేసి అంతకుముందు భార్య కన్నా పిల్లలు కూడా అలాగే సేవ చేసి ఉండేవాడు. చివరికి ఎప్పుడో కొంచెం పిల్లలు ఉన్నవాళ్ళు వస్తుంటే కాస్త ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం అవి చూసి అయినా ఏదో భ్రమపడుతున్నట్టున్నావు అన్నాడు. ఆవిడకు 16-17 వయసు వచ్చాక ఏదో భ్రమపడుతున్నట్టున్నావు అంటే స్త్రీకి సహజంగా ఉంటుంది కదా, నీకేం అనలేదు పాపం, మంచిది. ఆయన ఒక మంచం మీద అలా పడుకోమని ఆయన పక్కన ఒక ఆసనం వేసుకుని కూర్చుని యోగశక్తి ద్వారా తేజస్సును ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టారు. సిబివి గారి కుమారుడు మహాయోగి అటువంటి వాడు, అందుకే వచ్చాడు. ఇది మహాయోగునికి సాధ్యం. మన కళ్ళ ఎదుట మొన్నటి వరకు ఉన్న సిబివి గారికి సాధ్యమైంది, శ్రీకృష్ణుడికి సాధ్యం కాదు. అది గ్రహించుకోవాలి. అస్ఖలిత బ్రహ్మచారి అంటే అర్థం, దానికి సరిగ్గా నెమలికి ఉంది ఆ లక్షణము. అందుకని ఆ నెమలి పింఛాన్ని కృష్ణుడు ధరిస్తాడు ఇష్టంగా. చిన్నప్పటి నుంచి అంతే, నేను ఈ పనులు చేయబోతున్నాను, మామూలు సంసారాలు శారీరక సంయోగాలు నాకు అవసరం లేదు. అది లేకుండానే కొన్ని వేల మంది స్త్రీలను నేను చూపు ద్వారానే స్పర్శ ద్వారానే ఆనందింపజేయగలను. ఇది పరమాత్మ అవతారం ద్వారా రుజువు చేశాడు. అందుకని నెమలిపించి ఇక్కడ మనకి మామూలుగా ఏమిటి జుట్టు అంతా ముడేసి పైన చెంప పిన్నోడు పెడతారు కదా, అలా నెమలిపించం కూర్చాడు అనమాట. అది చెదిరిపోకుండా కట్టి చేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి దూకేవాడు కాస్త ఇలా ఇలా అనుకుంటాడు కదా, మరి లేకపోతే ఎలాగా? దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి సరిగ్గా 2 కాళ్ళు ఇలా నేల మీద గట్టిగా అదివి బట్టి మన పైకి ఎగరాలిగా, ఎగిరి దూకాలిగా. తత్కుటశాఖాగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు. గోపాలుడులా కనిపిస్తున్నటువంటి యదుసింహుడు, సింహం లాంటి బాలకృష్ణుడు ఇంత చేస్తే 5-6 ఏళ్లవాడు. కుటశాఖాగ్రము మీద నుండి యురికెన్, ఆ చెట్టు కొమ్మని దూకెట్టి దిక్తటముల్ మ్రోయ. ఆ దూకినప్పుడు ఆ సరస్సులో శ్రీకృష్ణుడు దూకడం వల్ల ఏర్పడిన చప్పుడుకి దిక్కులన్నీ దద్దరిలేక, అది ఆయన యొక్క ప్రభావం. దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభ గుభధ్వానంబనూనంబుగన్. ఆ మడుగులో గుభ 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 అనేటువంటి ద్వారం దిక్కులు పిక్కటిల్లిపోయేలా వచ్చింది. పరమాత్మ స్వయంగా తన బలానంతా ఉపయోగిస్తే మడుగు ఎక్కడ నిలబడుతుందంటే మహామహాదేవతలు నిలబడలేరు ఇక్కడ. ఆయన కాపాడదలుచుకుంటే అలా కాపాడుతాడు. మనం కంగారు పడక్కల. నమ్మకంలోనే తేడా ఉంటుంది ఎప్పుడు, స్వామి కరుణలో తేడా ఉంటుంది, మన నమ్మకంలో తేడా. నేను పద అని దూకేమైంది 1/2 గంట పాటు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్. ఏం జరిగింది నీకు? ఇప్పుడు ఇందులోనే కృష్ణుడికి వ్యతిరేక పక్షం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రతి పార్టీకి ఎంత మంచి వాడికైనా ఉంటారుగా, కృష్ణుడికి ఉంటారు. వాళ్ళు అప్పుడే అయిందిరా అయిపోయింది, నేను చెప్తూనే ఉన్నాను దూకద్దని. ఇవాడు అమావాస్య కూడాను, అదొకటి మళ్ళీ విడి దూకేవాడికి అమావాస్యగా ఈ పాటికి వచ్చి ఉంటుంది, లేకపోతే రేపు పొద్దున వస్తుందిగా అని ఇవాడు అమావాస్య కూడాను. జ్యేష్ఠ మాసం వచ్చాక దూకచ్చుగా, మరే ముహూర్తాలు చూసుకుని దూకుతారు సహసా చేసేవాడు. నేను చెబుతూనే ఉన్నా. ఇవాడు వాడు కుజుడు 6లో ఉన్నాడు, ఇక రాడు అంతే. వీడు జాతకం చెప్పేస్తున్నాడు అప్పుడే. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేశారు అప్పుడే. కొంతమందికి ఎటువంటి వార్తలు చెప్పడం సరదా. యశోదకు మోసేశారు. ఆవిడ మొర్రోమని ఒత్తుకుంటే ఆవిడ వచ్చేసింది. ఓ పక్క ఇప్పటికి పూతనా సంహారం అయింది, శకటాసుర సంహారం అయింది, అఘాసుర సంహారం అయింది. ఎన్ని లీలలు ప్రదర్శించారంటే స్వామి. కానీ ఆ తల్లి ప్రేమ ఉంది చూడండి, ఆ ప్రేమలో మనం ఉన్నప్పుడు ఆ వాస్తవాలు కనపడవు. ఒక మనిషి మీద, దేవుడైనా సరే ఏదైనా సరే, కొన్ని ఇష్టాలు మనం మక్కువలు పెంచుకున్నప్పుడు వాస్తవాలు కనపడవు. అందుకని మనం పెంచుకునేటువంటి ఇష్టము మక్కువ ఉందే, అది వ్యామోహంగా మారకుండా చూసుకోవాలి. ఎవరి విషయంలో అయినా సరే. సంపాదన, డబ్బు మీద మనకి ప్రేమ ఉండాలి, లేకుండా ఎలాగంటే సంపాదిస్తాం కదా. కానీ వ్యామోహం పని. వాహనాలు ఉండాల్సిందే, అవసరమే. కానీ ఫలానా కారు లేకపోతే నేను బతకలేను, ఇంతమందికి ఇన్ని కార్లు ఉండాల్సిందే, అంత వ్యామోహం అవసరం. ఆ కారే నేను ఎక్కుతా, ఏం అవసరమైతే ఆటో ఎక్కాలి, లేకపోతే 2 కాళ్ళు బండి ఎక్కా. ఏం చేస్తావు? ఎక్కక చదువుకోవాలి. ఆ మనిషి లేకపోతే నేను ఉండలేను, ఈ అన్నం తినకపోతే నేను ఉండలేను, ఈ మంచం లేకపోతే నాకు నిద్ర రాదు, ఇంతలావు తరగడా లేకపోతే నాకు నిద్ర రాదు. ఇవన్నీ వ్యామోహాలే. అలవాటు చేసుకోవాలి. 4 రోజులు పడుకుంటే అదే వస్తుంది. అప్పుడు యోగం అనేది అభ్యాసం అవుతుంది. అంతేగాని పట్టుపరుపులు వేసుకుని ఇటు పెద్ద దివాన్ కార్ట్ మీద ఉంటుంది చూడండి పొడుగ్గా, ఇటొకటి అటొకటి వేసుకుని యోగాభ్యాసం ఏం చేస్తాం ఇంకా అనకూడదు. కానీ మన స్వామీజీలు ఇలాగే ఉంటారు, మహావైభవాలు బ్రహ్మాండంగా. అసలు పట్టుపరుపుల మీద కిందికి దిగరండి.
ఈ మధ్యలో కూర్చొని సర్వసంగ పరిత్యాగండి, నాకెంత జోక్గా అనిపిస్తుంది. ఏ సంఘం వదిలేవు, పరుపు వదలలేదే, సర్వసంగ పరిత్యాగ. పరుపు సంఘమే పోలేదు, చుట్టూ ఉండేదంతా జమీందారులే. ఒక్క ఆయన వెనకాల ఎవడో పేదవాడు కనపడ్డా, అంతా జమీందారులే, అంతా కోటీశ్వర్లే. అంబానీకి ఆయాసం వచ్చిందంటే 6 పరిగెట్టేస్తారు అక్కడి నుంచి. నేపాల్ భూకంపం అంటే ఒకటి కదలేదు, బాబా రామదేవ్ వెళ్ళాడు అక్కడికి సేవ చేయడం. వీళ్ళెవరు వెళ్ళరండి. ఈ తపశ్శక్తులన్నీ ఉపయోగించి కూర్చుని కాశ్మీర్ దగ్గర కూర్చుని ఆ తీవ్రవాదులు ఆపమనండి, ఎవడు లోపలికి రాకుండా. యోగ శక్తి ఉన్నవాళ్ళు ఆ పని చెయ్యాలి. అబ్బాయి అంబానీ కొడుకు ఆయాసం అనగానే 6 తయారవుతారు ఇక్కడ పేటాదిపోతారు, ఎందుకంటే వాడు బాగా డబ్బులు ఇస్తాడు. ఇంకేమో సర్వసంగ పరిత్యాగం, ఈ యోగాలు ఇలాగే ఉంటాయి. నిజమైన యోగం అంటే దేనికైనా సిద్ధంగా ఉండాలి. అందుకని పాపం యశోద తెలిసారు, కంగారు అయిపోయింది ఆవిడ ప్రేమలో. అయ్యో నేను చెబుతూనే ఉన్నాను నాయన, ఒరే రామా నువ్వేనా చెప్పదు. నాకు చెప్పలేదమ్మా, ఈయన అబద్ధం, నాకు చెప్పలేదమ్మా. తమ్ముడు చిన్నప్పటి నుంచి అంతే దూకేస్తాడు, ఈ తమ్ముడు దూకుతాడు. నాకు చెప్పలేదమ్మా, నాకు చెప్తే నీకు చెప్పను అని ఆయన అబద్ధం. నేను చెప్పాడు ఈయన ముందే డైరెక్షన్, నువ్వేం మాట్లాడతా. దూకేసాడు. ఒక 1/2 గంట సేపు ఏమి పైకి చప్పుడు లేదు, ఏం లేదు, ఎవడో బుడగలు వస్తున్నాయి. కాళీయుడికి ఏమైనా అయిందో, కృష్ణుడికి ఏమైనా అయిందో ఏమీ తెలియదు. ఇక మొత్తం యశోద గోపికలు అప్పటికి ఎంతమంది అండి, ఆయనకి అభిమానులు, భక్తులు, సేవకులు, దాసులు అంతా చేరిపోయారు. మొత్తం ఆడామగ భేదం లేక అందరూ తలో రకంగా బాధపడు. అయ్యో కుర్రాడికి ఏమైనా అయిపోయింది, 5 ఏళ్ల కుర్రాడమ్మా, 5 ఏళ్ల కుర్రాడు, మరి రేపే పుట్టినరోజమ్మా, కేక్ ఆర్డర్ ఇచ్చాం కూడా పెద్ద కేకు అంటుంది ఒక. మళ్ళీ అదో కూడా ఇప్పుడు కేకు ఆయన కేక్ ఎడుతుంటే ఓ పక్క. అందులోనే కొందరు అనుకుంటున్నారట, పన్నగము మమ్ముగరు ఒక నిన్నేటికి గరిచె గుర్రా. అప్పుడే కొందరు వ్యాఖ్యానం వారంటే పాము కరిచేసి ఉంటుంది, పాము కరిచేసి అయిపోయిందమ్మా, ఇంకా అనవసరం, ఇక్కడ సెకండ్ అవుతుంది పోదాం, అయిపోయింది. ఆ పాము చూశాను మన అయ్యమ్మ బాబోయ్, దాన్ని వడపడితే ఇంకేదైనా ఉందా, మన వాడు కావాలని దూకాడు అని ఒకడు, లేదు వీడు ఎవడో తోసేసాడని ఒకడు, రకరకాలకి వ్యాఖ్యానం. వాడు దూకాడని ఒకడు, లేదు ఇంకోటి తోసేసాడు, నేను చూశాను వీడి మీద గిట్టనవాడు ఉన్నాడు తోసేసాడు. ఇంకా రకరకాల రాజకీయాలు, రకరకాల వ్యాఖ్యానాలు. పరమాత్మ లీల ఇలా ఉంటుంది. ఒక 1/2 గంట 20 నిమిషాల సేపు ఎప్పటికీ ఏమీ తెరవకుండా చేశాడు. అందుకని వాళ్ళు ఆ గోపికలు యశోద లాంటి వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అనుకుంటారు పాపం మమకారంతో. పన్నగము మమ్ముగరవక నిన్నేటికి గరచె గుర్ర, నెమ్మి గలిగి నీ ఉన్నను మము రక్షింతువు, నెమ్మి గలిగి నీ ఉన్నను మము రక్షింతువు, నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఆపదావపకర్తారం దాతారం సర్వసంపదాం, భూయో శ్రీరామ లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యకం. అన్ని ఆపదలని అపహరించేటువంటి భగవంతుడికి ఆపద వస్తుందా? ఆ మాయలో పడిన వాళ్ళ మాటలు ఎలాగ ఉంటాయి. ఇది ఎంతవరకు ఔచిత్యమో చూడండి. ఈ మాట అసలు నిజంగా వీడు భగవంతుని శక్తి తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. తెలిసి మాట్లాడినా ఈ పద్యం తప్పే, తెలియక మాట్లాడినా తప్పే. మరి తప్పుడు పద్యం పోతన గారు ఎందుకు రాసినట్టు? జీవుడు అలాగే ఉంటాడు, అది జీవుడు లక్షణం. పన్నగము మమ్ముగర్వక నిన్నేటికి గరచె గుర్ర, దిక్కుమాలి పాము మమ్మల్ని గరిచినా సరిపోయేది, నాన్న నిన్ను గరిచింది ఏమిట్రా? దానికి ఎవరిని గర్వాలో వాళ్ళని గరుస్తుంది, కానీ వెళ్ళేందుకు గరుస్తుందండి. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, ఈ రోగం నాకే రావాలా అన్నట్టు మహానుభావుడు. అంటే వాడెవరికి వస్తే ఈయనకి పర్లేదు అన్నమాట. ఇప్పుడు వచ్చిన రోగం తట్టుకోలేకపోతే అంతేగాని ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, ఈ రోగం నాకే రావాలా అంటే ఏంటి, ఎవరికి రావాలి? నిజంగా మన మానవత్వం ఉంటే ఏదైనా భయంకరమైన వ్యాధి వచ్చింది అనుకోండి, పగవాడికి కూడా రావద్దురా, అది మానవత్వం. మానవత్వం లేకుండా స్వార్థం ఉంటే ఎలా ఉంటుందంటే, పక్షవాతం ఊళ్ళో ఎంతమంది ఉన్నారు ఖాళీగా, వాళ్ళు ఎవరికైనా రావచ్చు. ఖాళీగా ఉన్న వాడికి వస్తుందా? దానికి లెక్క ఉందా? ఊళ్ళో ఎంతమంది ఉన్నారట, ముందు వీడికి ఉన్న కాళ్ళు చెదకొట్టి ఇలా మాట్లాడేవాడి, ఇలాగే మాట్లాడతారు. ఒకడు ఊళ్ళో ఎంతమంది ఉన్నారు నాకే రావాలి అంటే ఎవరికో వస్తే పర్లేదు అన్నమాట. అది వేరు, ఇది వేరు. పన్నగము మమ్ముగరువక నిన్నేటికి గరచె గుర్ర. అయ్యో ఆ పాము మమ్మల్ని కదిపిన, మేము పోయేవాళ్ళం, ఉండేవాళ్ళం, 10 మందికి ఉపయోగపడేవాడు, నీకేదైనా జరిగితే. ఇది మానవం, ఇది పరోపకారం, ఇది నిస్వార్థం, వాళ్ళ ప్రేమ. దిక్కుమాలిన పాము మమ్మల్ని గరిచినా బాగుండేది, నిన్నెందుకు గరిచిందయ్యా అని ఏమంటున్నారు వీళ్ళు? నెమ్మిగలిగి నీ ఉన్నను మము రక్షింతువు, నువ్వు చక్కగా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటే మమ్మల్ని రక్షిస్తా అంటే. పద్యం ఎందుకు పొరపాటు అంటున్నారంటే, ఆయన వీళ్ళని రక్షించగలిగినంత గొప్పవాడు అనే నమ్మకం వీళ్ళకు ఉంటే ఆయన పాము కరిచే అవకాశం ఉందా? కరిచిందని ఎందుకు అనుకోవాలి? కరవదుగా.
అంటే ఆయన దేవుడు అని నిజంగా విశ్వసిస్తే పావు గరిచే అవకాశం ఎక్కడదండి? పావు గంట ఓపిక పట్టాలి. కానీ మనం దైవ లీలలు దైవ మహిమల విషయంలో జీవితంలో కూడా ఇలాగే ఉంటాం. ఏదో వ్రతమో నోమో ప్రదక్షిణమో ఏదో చేస్తాం, వెంటనే జరగలేదనుకోండి, ఎవడో వచ్చి మోకాన్ని కొబ్బను నచ్చాడు, పుస్తకం చేతిలో పెడతాడు, నమ శివాయ, మతం మారిపోయింది. మనకి వెంటనే జరగడం ముఖ్యం. లేదా పరుపు కింద చిన్న పుస్తకం పెడతాడు, అంతే. దీనివల్ల నీకు జరిగిందంటే ఏ మతంలోనైనా దేవుడు ఒక్కడే కదండి, మతాలు వేరుగా ఉంటాయి. కానీ ప్రపంచంలో ఎన్ని మతాలైనా ఉండాలి, ఒక్కడైనా దేవుడు. వాళ్ళకో దేవుడు, మనకో దేవుడు, పక్కింటి వాళ్ళకు ఇంతమంది ఎవరు ఉండరుగా. అలా ప్రపంచాన్ని చీల్చుకుని ఎవరు పరిపాలించరుగా, సాధ్యం కాదుగా. అది అందరూ అంగీకరించే విషయం కదా. ఏ మతం వాడాలి, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, హిందువులు, ఎవరైనా సరే దేవుడు ఒక్కడు అనే మాట మాట్లాడుతున్నారు లేదా? ఇద్దరు ఉన్నారని ఎవరు అనలేదే. అటువంటిప్పుడు ఈ దేవుడు వల్ల జరగని పని ఆ దేవుడు వల్ల ఎలా జరుగుతుందంటే అజ్ఞానం. కానీ మన నమ్మకంలో తేడా. మనకేం చేయాలి? ప్రతిదీ ఇమీడియట్ ఎఫెక్ట్, వెంటనే జరగాలి. అందుకే ఇంకో గోపికలు కూడా వీళ్ళు అరగంట ఆగలేకపోతున్నారు. ఇక్కడ అసలు ఏం జరిగింది చూద్దాం. నిన్నగాక మనం 3 నెలల వయస్సులో పోతన్ని మొత్తం మట్టి కనిపించిన వాడు, తృణావర్తుని గడ్డి కనిపించిన వాడు, శకటాసురుణ్ణి అగడా అనిపించిన వాడు, అఘాసురుని చంపి శాఖాపాత్రుడైన వాడు ఈ బాబుని గెలవలేడా అండి? ఆ నమ్మకం ఉండదా? ఉంటుంది. మనకి ఆ ప్రేమలో, ఆ మమకారంలో పడినప్పుడు ఆ నమ్మకాలన్నీ పోతాయి. దీనికి అతి స్నేహ కలు పాపశంకి అంటాడు కాళిదాసు. మనకి ఎవరి మీద అతి ప్రేమ ఉంటుందో వాళ్ళనే అనుమానిస్తాడు. బాగా ప్రేమ ఎక్కువైతే అనుమానం కూడా ఎక్కువ. ఏమో ఈ వస్తువు నాకు కాకుండా పోతుందేమో, ఈ మనిషి నాకు కాకుండా పోతాడేమో అనే దాంట్లోనే అనుమానం పోతుంది. అంటే ఒకసారి ఎవరైనా అనుమానిస్తుంటే భార్యాభర్తల మధ్యలో ఇలా ఆలోచిస్తే ఆ సమస్య పరిష్కారం. అంత ప్రేమ ఉండబట్టే నన్ను అనుమానిస్తుంది, ఆ అమ్మాయికి నమ్మకం కలిగే విధంగా నేను ఉంటే సరిపోలా, అసలు ఎందుకు ఇవన్నీ నాకు ఈ అనుమానం వచ్చేదా, ఎందుకు ఉండాలి, నేను స్పష్టంగానే ఉందాం, ఏదో ట్రాన్స్పరెంట్ అంటారే, పారదర్శకంగా. ఆ సెల్ ఫోన్ అక్కడ మంచం మధ్యలో బాధేసి చూసుకోమని చెబుదాం, ఏముంటాయి అందులో అన్ని బిఎస్ఎన్ఎల్ వాళ్ళ మెసేజ్లు ఉంటాయి. అప్పుడు అనుమానం ఎక్కడది? మాటికి దాచేసి లోపలెట్టేసి తెలియకుండా చూడకే అని టాయిలెట్కి వెళ్ళినా సరే జేబులో పెట్టుకెళ్ళామని అప్పుడు వస్తుంది అన్నమాట. అంత రహస్యం ఏమిటా? 16 ఏళ్ళ అమ్మాయి 18 ఏళ్ళ అమ్మాయి హాల్లో కూర్చుని ఫోన్ మాట్లాడితే ఎవరికి అనుమానం రావు. డాబా మీదకి వెళ్ళి గంట వరకు తిరిగి రాలేదు, సంథింగ్. లేకపోతే ఎందుకు అక్కడ పని లేక. అంచేత మనకి అనుమానాలు ఎదుటివాడికి రాకుండా ఉండాలంటే మనమే స్వయంగా పారదర్శకంగా ఉండాలి. మనలో ఆ ప్రవృత్తి లేనప్పుడు మనం ఎందుకు భయపడాలంటే దీనికి దాంట్లో అవసరమేముంది? ఎందుకంటే వాళ్ళు తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా మన ఎందుండే ప్రేమ చేత కదా అనుమానిస్తున్నది. బాధ్యత. ఇప్పుడు పిల్ల అలా ఒంటరిగా వెళ్ళి ఎక్కడెక్కడో ఏదో మాట్లాడుతుంటే ఏమైపోతుందనే బెంగ తల్లిదండ్రులు ఉండదా అండి? అనుమానించడం తప్ప, అడగడం తప్ప. ప్రైవసీ అంటే అలాగా. బాధ్యత ఎవరు? రేపు పొద్దున ఏదైనా జరిగితే బాధ్యులేవు. వాళ్ళని అంటారు లోకం అంతా ఇలా పెంచారని. ఆ మాత్రం బాధ వాళ్ళకు ఉండదా? లోకం అన్నా పక్కినట్టు వాళ్ళకు ఉండదా? అంటే తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, భర్త కానీ, ఎవరి దగ్గర మన యజమాని ఒక చోట పనిచేస్తున్నాం, యజమానికి అనుమానం వచ్చారో ఎందుకు ఉండాలి మనం అసలు? ఇగో ఈ అతి ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ అనుమానం వచ్చేస్తుంది సార్. లేకపోతే ఇదేమిటండి, అన్ని రక్షించాడని ఆ నమ్మకం ఉంటే, పైగా వీళ్ళు ఇప్పుడు అంటున్నారు కూడా, నీవున్నను మమ్ము రక్షింతువు, నువ్వు ఉంటే మమ్మల్ని కాపాడతావే. నిజానికి ఇన్ని వేల మందిని కాపాడగలిగిన శక్తి సామర్థ్యాలు అని 5 ఏళ్ల పిల్లాడుకున్నాయి అని మీరు నమ్మితే అతన్ని పాము గరవడం సాధ్యమా? పన్నగము మమ్ము గర్వక నిన్నేటికి గరచె గుర్ర, నిమ్మిగలిగి నీ ఉన్నను మమ్ము రక్షింతువు, నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. నువ్వు ఉంటే మమ్మల్ని కాపాడతావయ్యా, నిన్ను మేమెక్కడ కాపాడగలండి ఆయన. ఇది విచిత్రం. భగవంతుని మీద సంపూర్ణమైన విశ్వాసం లేనన్నీ అర్థమైనా కూడా ఈ భావనలో ఒక పొరపాటు ఉంది. అర్థం కాలేదు ఆయన సామాన్య మానవుడే అనుకుంటే నువ్వుంటే మమ్మల్ని రక్షిస్తావనే మాట నాకు ఎందుకు వస్తుంది? ఎలాగంటే జీవుడు ఎప్పుడు దేవుడి విషయంలో అయోమయంలో ఉంటాడు. అందుకే అయోమయం జగన్నాథం అన్నారు. అయోమయం కూడా జగన్నాథుడే. అయోమయంలో ఉంటాడు. ఇంకా మనకి చాలా సార్లు జీవితంలో వచ్చే సందేహాలే అవి. ఏమిటిది ఇలా చేసాడు ఏమిటండి దేవుడు అంటాం. ఎంత భయంకరమైనటువంటి విధ్వంసం జరిగినా కేదారనాథ్ ఆలయం పడిపోలేదు. భూకంపం ఇప్పటికి 16 సార్లు వచ్చినా పశుపతినాథ్ ఆలయం పడిపోలేదు. వెళ్ళిన వాళ్ళందరికీ రకరకాలు జరిగింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు పోయారు, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి జరిగింది. అంటే అర్థమైపోవట్లా క్షేత్ర మహిమ ఎప్పుడు క్షేత్రాన్ని కాపాడుతుంది, అందులో సందేహం.
ఇక మనల్ని కాపాడడం అనేది అంటే మన కర్మచారం, మనకు ఆ యోగం కూడా బాగుండాలి. దేవుడు కాపాడాలన్నా మన కర్మ బాగుండాలన్నమాట. అది ఉండాలి. అది లేనప్పుడు మనం ఎన్ని చేసినా ఒకటే. అందుకే దాన్ని సత్కర్మాచరణ ద్వారా భగవత్ ప్రార్థన ద్వారా మార్చుకోవాలి. చేసినవేవో చేసాం, మంచో చెడ్డో మనకి తెలియదు. ఇక నుంచి మంచి పనులు చేయి ఎవరొద్దన్నారు? నిరంతరం భగవంతుడు మనస్సులో స్మరించండి, అవన్నీ పోతాయి. పెద్ద విషయాలు కావు అవన్నీ. అది మనం ఇంకా వివరంగా చెప్పుకుంటాం ఇవాళ రేపటి భాగాల్లో ఎలా పోతాయని. చేసిన కర్మల్ని అనుభవించడం పెద్ద విషయం కాదండి, తేలిగ్గా పోతాయి. నామస్మరణ ద్వారా పోతాయి, భగవంతుడి మీద విశ్వాసం ద్వారా పోతాయి. ప్రబలమైన విశ్వాసం ఉండాలి, నిరంతర నామస్మరణ నడుస్తూనే ఉండాలి. ఎంత తీవ్రంగా నడవాలి అంటే ఆ చేసినవేవి మళ్ళీ గుర్తు రావద్దు అసలు. అంత బాగా జపం అంటే ఆ చేసిన మన మనసులో ఆ జ్ఞాపకాలు ఏవి ఉండద్దు. పాపం అంతా జ్ఞాపకం, పుణ్యం అంతా జ్ఞాపకం. జ్ఞాపకం పోతే అనుభవించాల్సిన పని లేదు. ఆ జ్ఞాపకం పోయేలాగా మనస్సు అనే సీడీ మీద పాపపుణ్యాలు కర్మలు ఫలాల స్థానంలో భగవన్నామం అనేటువంటి కొత్త పాటను మనం రికార్డు చేయాలి. సీడీ మీద పాత పాట పోవాలంటే కొత్త పాట రికార్డు చేస్తే అప్రయత్నంగా పాత పాట పోయింది. అలాగే మనస్సు అనేటువంటి సీడీ మీద ఈ పాపపుణ్యాలు మాటి మాటికి చెప్పుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, ఊరికే ఎవరు లేకపోయినా మనలో మనమే ఆలోచించుకుని ఏడవడం నవ్వడం ఏదో ఒకటి ఇదంతా ఈ సంత అంతా మానేసేసి ఏమి లేకుండా నమశివాయ 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 అనే నామాన్ని రికార్డు చేసి పారేస్తే లోపల ఏమీ లేకుండా మొత్తం శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం సీతావల్లభ శ్రీ రఘురాం అంతే. ఇంకా ఆ శుద్ధ బ్రహ్మతత్వమే ఉంది. అప్పుడు ఏది అనుభవించాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు ఇన్ని పనులు చేసినా దాని ఫలితాలు ఎందుకు అనుభవించలేదు అంటే పనుల మీద లేదు ఆయన దృష్టి, ఆత్మ మీద ఉంది. ఆయనలో వెలిగే పరంజ్యోతి మీద ఆయన దృష్టి ఉంది. మనకు అది లేదు. ఆయనకి మనకి అది ఒక్కటే తేడా. ఆ దృష్టి ఎక్కడ ఉంది? మన ఆత్మ మీదే మన దృష్టి ఉంటే మనము అంతే, ఏమీ వర్ణించి అని ఇలా అనుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఒక్క పావు గంట అరగంట గడిచేసరికి అయిపోయిందని అందరూ ఏడుస్తుంటే ఆశ్చర్యకరంగా ఆ సరస్సులోంచి ఇలాగా పైకి ఏదో లేస్తున్నట్టుగా ఎగురుతున్నట్టుగా వస్తూ ఉంటే అయిపోయింది పాపం కృష్ణుడి యొక్క శరీరం వస్తుందేమో అని యశోదాదులైతే కళ్ళు మూసేసుకున్నారు చూడలేక. కానీ ఆశ్చర్యకరంగా కాళీయుడు పైకి లేచాడు. అప్పుడు కూడా వీళ్ళకి నమ్మకం కలగట్లా. లేచాడమ్మా దిక్కుమాలిన వాడు 10 పడగలు వేసుకుని లేచాడమ్మా. పిల్లాడిని పడక్కింద తొక్కేశాడు. పిల్లాడు కనపడటం లేదమ్మా అంటే పక్కవాడు ఆ దేవుడు యశోద నెత్తి మీద ఎక్కి ఆడుతున్నాడు చూడమన్నారు. యమునా వీచి మృదంగ వజ్యములు మ్రోయన్, యమునా వీచి మృదంగ వజ్యములు మ్రోయన్ తీర గోపౌక హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగా యమునా వీచి మృదంగ వద్యములు మ్రోయన్ తీర గోపౌఖ హర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగా చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్ పటుగతిన్ చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృద్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి సూచన్ దివిన్. ఇది ఎర్రాప్రగడ హరివంశ పురాణంలో రాసిన పద్యం అండి, పోతన గారి పద్యం. సందర్భానికి బాగుంది. పోతన కంటే కూడా బాగా రాశాడు. పోతన కంటే ముందు ఎర్రాప్రగడ దురదృష్టం ఏమిటంటే ఆయన్ని 2-3 రకాల దురదృష్టాలు విన్నాడు. ఈ పాపం ఎంత మహాప్రతిభావంతుడైనా ఇరుక్కుపోయాడు మహాకవుల మధ్యలో. అరణ్య పర్వ శేషం రాశాడు. అది నన్నయ్య గారి గాలిలో తిక్కన గారి గాలిలో మధ్యలో ఓడిపోయింది. హరివంశం రాశాడు. అది పోతన గారి గాలిలో కొట్టుకుపోయి. నృసింహ పురాణం చాలా కష్టపడి రాశాడు. నేను మొత్తం చదివా. ప్రహ్లాద చరిత్ర అద్భుతంగా ఉంటుంది. నిజానికి పోతన గారి పద్యాలు చాలా భాగం ఎర్రాప్రగడ పద్యాలకు అనుకారం. కానీ పోతనకి పేరు వచ్చింది, ఎర్రనికి రా. ఇదే పేరు రావాల్సిన పుణ్యేరు యశోలభ్యత అని కృష్ణకర్ణామృతంలో అంటారు. కష్టపడితే పేరు రాదు, అదృష్టం కొద్దీ వస్తుంది. ఆ అదృష్టం పోతనకి, శ్రీనాథుడికి, నన్నయ్య తిక్కనలకి పుట్టింది, ఎర్రాప్రగడకి పట్టణ. ఇంత మంచి పద్యాలు రాశాడు. అందుకని మాకు సాహిత్యం తెలిసిన వాళ్ళకి అవన్నీ చదవడం సరదా చదువుతుంటే ఎర్రాప్రగడకి అంత ఏం జరిగిందిరా. నిజానికి ఈ ఘట్టంలో పద్యం ఇక్కడ పోతన గారి శేష పద్యం రాశాడు. అదంతా ఎర్రాప్రగడ పద్యానికి అనుకారు. ఈ పద్యం చాలా బాగా. అందుకే నేను అది చెప్తున్నా పరిగెట్టు. మరి మీరు అన్యాయం చేసినా మేము చేయకూడదుగా, కవికి మాకు తెలియాలిగా ఎవరేమిటో.
యమునా వీచి మృదంగ వద్యములు మ్రోయన్ తీర గోభోగ హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగ తలంబునన్ పటుగతిని కంజాక్షు నిర్మర్దనాట్యము హృదయ అద్భుత భీమమై బర్రగ హృదయాద్భుత భీమమై బర్రగ దివ్య శ్రేణి చూచెన్ దివిన్ 10 అడుగులు 10 పడగల కాళీయుడి మీద 2 అడుగులేసి స్వామి నాట్యం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి భరతనాట్యం వేదిక మీద జరుగుతున్నట్టుగా ఉంది. దానికి మృదంగ వాద్యం కావాలి నాట్యానికి. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్, ఆ నదీ తరంగాలు మృదంగ వాద్యాల్లో ఉన్నాయట. అర్థమైందా? పెద్దన గారి పద్యానికి కూడా ఎర్రాప్రగడ మూలం. పెద్దన గారికి వచ్చింది పేరు. అతజని కంచె భూమిశురుడు అంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్ అని హిమాలయాన్ని వర్ణిస్తాడు ఆయన. 10వ తరగతి పాఠ్య పుస్తకంలో కూడా ఉండేది ఈ పద్యం. అందులో హిమాలయాల కొండ చివరి భాగాల్లో సెలయేళ్లు కిందికి జారుతున్నాయి. ఆ సెలయేడు తరంగాలు అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట, ఆ సెలయేడు తరంగాలు కిందికి జారుతుంటే మృదంగాలు ధ్వనించినట్టుగా ఉంది. ఎక్కడది భావన? యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్. పెద్దన 16వ శతాబ్దం, ఎర్రన 14వ శతాబ్దం, 200 ఏళ్ల క్రితం వాడు. ఇది వ్యవహారం. లోపలికి వెడితే ఆంధ్రజాతకాలు బయటపడతాయి. అది అనకపోతే ఇది వారిది అది వారిది అనుకుంటాం. ఇప్పుడు సినిమా కవులు రాసే కొన్ని పాటల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రాచీన కావ్యాల్లో ఉన్నాయి. వాడు చెప్పకపోతే ఎవరికి తెలియదు. చదవకుండా ఎలా కూడా శుభ్రంగా రాసేస్తారు ఆధునిక. కాబట్టి లోపల పద్యాల్లో ఉన్నాయి. పెద్దనాథుల విషయంలోనే ఇలా జరిగింది, మామూలు వాళ్ళ విషయంలో చెప్పేది. అంటే ఇది మళ్ళీ పెద్దన గారు పోతన గారు ఎవరు తక్కువ చేయడం కాదండి. ఆ ప్రభావం నుంచి తప్పించుకోలేం మనం. ఒక మహాకవి రాసినప్పుడు అప్పుడు ఘంటసాల పాట ఎవరన్నా పాడితే మీరు అంతకంటే భిన్నంగా పాడలేరు మీరు. ఎందుకంటే ఆయన మహానుభావుడా పాడాడు. మనం ఎంత ప్రయత్నించినా అది అలాగే పడుతుంది. అందుకని ఆ ప్రయత్నం మానేసి వెళ్ళడం మంచిది, గొడవలు. అంతేగాని నేను ఘంటసాల కంటే పాడుతాను కుదిరే వ్యవహారం కాదు. ఊరుకు పాడితే ఇంతకంటే వేరుగా నీలా నువ్వు పాడుకో. ఘంటసాలలా అని చెప్పొద్దు, నీలా నువ్వు పాడు. ఘంటసాలతో పోలిపోద్దు. అలాగా కొంతమంది పాటలు, కొంతమంది పద్యాలు, కొంత కవిత్వం, కొంత వ్యక్తిత్వాలు, ఆ ప్రభావం నుంచి మనం తప్పించుకోలేం. ఆ తప్పించుకోలేక వాడు ఇంతకంటే బాగా చెప్పలేం. అదే చెప్పేద్దాం ఏదో ఒకటి అనుకోని. ఇది ఎలా ప్రకట మాట. యమునా వీచి మృదంగ వద్యములు మ్రోయం దిం తగధిం ధిం ధిం తగధిం అని మృదంగాలు మోగిస్తున్నట్టుగా యమునా నది తరంగాలు మృదంగధ్వనులు చేస్తున్నాడు. స్వామి నాట్యం చేస్తున్నాడు. తీర గోపౌఘ హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగా. బయట ఉన్నటువంటి ఆ హ్రదం ఒడ్డున ఉన్నటువంటి గోపకులు ఉన్నారే, బాల కృష్ణ బడే యా ఆనందం. ఇంతకుముందు వ్యాఖ్యానాలు చేసింది వీళ్ళే అని వాళ్ళు బ్రహ్మాండంగా హర్ష మనోజ్ఞధ్వనితంబు ఆనందంతో పెట్టేటువంటి కేకలు ఉన్నాయే, అది ఆ నాట్యానికి పాట. మట్టువాంగం అన్నమాట. వెనక వాళ్ళ కేకలే పెద్ద పాట. వాళ్ళు ఆనందంగా చేస్తున్నారు. ఇది వెనకాల మన క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే చప్పట్లు కొడుతూ ఉంటాక అరుస్తూను ఎర్లేసి అలా హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ. మరి రంగస్థలం మీదయ్యా చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగ తలంబునన్ భయంకరంగా చరించిపోయి తట్టుకోలేక స్వామి నన్ను వదిలేయి, స్వామి నన్ను వదిలేయి, స్వామి నన్ను వదిలేయి. వాడు ఏమడుస్తున్నాడో ఆయనకి తెలుసు, ఆయన ఎలా తొక్కుతున్నాడో వాడికి తెలుసు. మనకేం తెలుసు? పద్యాలు రాసుకుంటాం కానీ ఈ తొక్కడంలో ఉండే బాధ ఏమిటో వాడికి తెలుసు. వీడు ఏమి ఏడుస్తున్నాడో ఆయనకి తెలుసు. వదిలేవయ్యా 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 అని వాడు ఏడుస్తున్నాడు. అందుకని అంచెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగ తలంబునన్ 10 పడగలతో భయంకరంగా ఉన్నటువంటి కాళీయుడైనటువంటి ఆ పడగల వేదికే, ఆ పడగల మీద ఆ పడగల ఆయనకి వేదిక రంగస్థలం. పటుగతి కంజాక్షు నిర్మర్దనాట్యము. ఆయన అద్భుతమైనటువంటి నాట్యం చేస్తూ ఉంటే ఇంతకీ నాట్యానికి మృదంగధ్వని చెప్పాడు, వేదిక చెప్పాడు, గేయం చెప్పాడు. ప్రేక్షకులు లేకుండా నాట్యం ఏమిటండి? ఎవరో చూడాలి కదా. చూసేవాళ్ళు ఎవరట? దివ్య శ్రేణి సూచన్ దివిన్. దేవతలు సైతం కిందికి దిగొచ్చి శ్రీ మహావిష్ణువు కృష్ణుడు అవతరించాట, నాట్యం చేస్తున్నట్ట. శివుడు నాట్యాన్ని చూశాం మనం కైలాసంలో. అప్పుడు నారాయణమూర్తి మొరయుచు మధ్యలో మ్రోయించంట. శివుడు తాండవం వాడుతుంటే శ్రీ మహావిష్ణువు మధ్యలో వాయించాడు, దేవేంద్రుడు మురళి వాయించాడు, బ్రహ్మదేవుడు తాళం వేశాడు. ఆయన స్థాయి అది. అయితే ఆవేళ శివుడు నాట్యం చేస్తుంటే మృదంగం వాయించినటువంటి నారాయణమూర్తి స్వయంగా ఇక్కడ నాట్యం చేస్తున్నట్ట. అందున చిన్నపిల్లట, అసలే దేవుడు, పైగా చిన్నపిల్లాడు. ఎంత దేవుడైనా ఓ 50 ఏళ్ళు వస్తే అందంగా ఉంటాడో ఉండడం.
చిన్నపిల్లాడు దేవుడు కాకపోయినా అందంగా ఉంటాడు. అందుకని చిన్నపిల్లట దేవుట ఆయన నాట్యం చేస్తున్నట్ట చూద్దాం మళ్ళీ దొరకదని ఇంద్రుడు, చంద్రుడు, ఉపేంద్రుడు, వసంతుడు, గంతుడు మొదలైన దేవతలందరూ కిందికి దిగారు. ఇక్కడ ఎర్రాప్రగడ యొక్క నైపుణ్యం చూడండి. ఆ నాట్యం ఎలా ఉంది అంటే చూసే వాళ్ళకి హృదయ అద్భుత భీమమై బర్రగా, ఇది ఔచిత్యం అంటారు కవి. దీనికి మేము బ్రహ్మాండంగా మార్కులు వేస్తాం. పద్యం అంతా ఆ ఉపమానాలు, మృదంగధ్వనులు చాలా మంది చెబుతారు. సరే, ఇది మాత్రం ఎర్రాప్రగడకి సాధ్యం. హృదయ అద్భుత భీమమై బర్రగా, అది హృదయంగా ఉందట, అంటే కమనీయంగా, రమణీయంగా, మనోహరంగా ఉందట. అద్భుతంగా అంటే ఆశ్చర్యకరంగా ఉందట. ఈ రెండు పర్వాల. భీమమయి భయంకరంగా ఉందట. ఆశ్చర్యకరమైనది ఏది అద్భుతంగా ఉండదు, అద్భుతమైనది ఏది భయంకరంగా ఉండదు. రమణీయంగా ఉందంటాం మనం. హృదయం మనకి రమణీయంగా ఉన్నప్పుడు భయంకరంగా ఎలా ఉంటుందండి? భయంకరంగా ఉంటే రమణీయంగా ఉండదుగా. ఏదైనా రమణీయంగా ఉంటే భయంకరంగా ఉండదు, భయంకరంగా ఉంటే రమణీయంగా ఉండదు. కానీ శ్రీకృష్ణుడి నాట్యం ఎలా ఉందంటే హృదయ అద్భుత భీమమయి బర్రగా, మనోహరంగా ఉందట, ఆశ్చర్యకరంగా ఉందట, భయంకరంగా కూడా ఉంది. అంటే ఎవరికి? పైనుంచి వచ్చి దివ్య శ్రేణి సూచన్ దివిన్. అద్భుతం ఎవరికంటే గోపాలకుడు. వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఇటువంటి నాట్యాన్ని వాళ్ళు చూడాలి. కాబట్టి వాళ్ళకి అద్భుతం కాదు. దేవతలకి అది అద్భుతం కాదు. వాడు శివుడి నాట్యం చూశాడు, వాళ్ళు ఎన్నో నాట్యాలు చూశాడు. దేవతలకు అద్భుతం కాదు, వాళ్ళకి మనోహరంగా ఉంది. ఈ గోపకులు ఎప్పుడూ చూడలేదు కాబట్టి వాళ్ళకి అద్భుతం కాదు. పైనుంచి దివ్యశ్రేణి సూచన దివిన్, దేవతలు చూస్తున్నారు, వాళ్ళకి మనోహరంగా ఉంది. శివుడు నాట్యంలో ఉండే వైవిధ్యం చూసాం, ఇవాళ మరొకటి చూస్తున్నాం అని వాళ్ళు మనోహరంగా భావించారు. గోపకులు ఆశ్చర్యకరంగా చూశారు. భయంకరంగా ఎవరికి ఉందండి? కింద అయిపోతున్నాడుగా మట్టి మటాష్, కాళీయుడికి భయంకరంగా ఉంది. మరి ఎంత నాట్యం వాడు అనుభవిస్తున్నాడు, వాడు చూస్తున్నాడుగా భయంకరంగా నెత్తురు కక్కుకు. అందుకని కాళీయుడికి భయంకరంగా ఉంది, గోపకులకు ఆశ్చర్యకరంగా ఉంది, దేవతలకి రమణీయంగా ఉంది. ఇంత మంచి పద్యాన్ని ఒక చిత్రంగా కళ్ళకి కట్టినట్టుగా అందించిన ఎర్రాప్రగడికి మనం అంతా భక్తితో కరతాళ ధ్వనుల ద్వారా నమస్కారం. అది స్వామివారి యొక్క నాట్యం. అలాంటి నాట్యం చేస్తూ తొక్కేస్తూ ఉంటే తట్టుకోలేక నెత్తురుకెక్కి ఆపై వయ్యా అన్నానికి కూడా కంఠం రావట్లేదు. అలా ఉంది వాడి పరిస్థితి. అప్పుడు వాడి భార్య 10 మంది, పడకొకళ్ళు లెక్క అన్నమాట. పడక్కో ఆధార్ కార్డు, దానికి ఓటర్ కార్డు లంకి, ఆ రకంగా 10 మంది పెట్టుకోండి. ఈ 10 మంది భార్యలు ఏడనాగుపాములన్నీ బయటకు వచ్చి స్వామిని ప్రార్థన చేస్తూ, పైగా అసలు ముందు చూసి ఆ భార్యను కూడానండి ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, మన వాడికి ఎంత యోగం పట్టింది. తెల్లారు లేపితే మనం ఆహారం తేవడం, దున్నపోతులా తినడం, పడుకోవడం, మన్నే కరవడం, ఇంకా అది చేయలా ఇది చేయలా, గోంగూర పచ్చట్లోకి పచ్చుళ్ళు పైరు లేవడం, ఇదే గొడవ ఎంతసేపు ఇంట్లో. వీడు శుభ్రంగా పడుకుంటాడు ఈ మడుగులో. వీడికి ఆహారమైన ఎలకలో పిలకలో అన్నీ మనం తెచ్చిపెట్టాలి పెళ్ళాలైన కర్మకి. వాటిని మనమే వేపుళ్ళు పచ్చళ్ళు అన్నీ చేసి వండి పెట్టాలి. దున్నపోతులో పడుకునేవాడు అడ్డంగా ఒక్కరోజు కష్టపడలేదు. వీడికింత యోగం పట్టింది, ఏమిటి మనకి పట్టినా బాగుండేది. ఎట్టి తపంబు చేసెనొకో, ఎట్టి సుకర్మములాచరించెను, ఎట్టి నిజంబు పలికెనొకో, ఇట్టి అహీంద్రము పోయి ఈ పని పూర్వభవంబునందు, ఎట్టి తపంబు చేసెనొకో, ఎట్టి సుకర్మములాచరించెను, ఎట్టి నిజంబు పలికెనొకో, ఈ పని పూర్వభవంబునందు, మున్నెట్టి మగానుభావునకు ఎన్నడు చేరువగా నీవు ఓ స్వామి, మున్నెట్టి మహానుభావునకు ఎన్నడు చేరువగాని నీవు, నేడిట్టి వినోదలీల తలలెక్కి నటింపవే మా ఫణీంద్రుపై. పరమేశ్వరుని యొక్క సాంగత్యం హింసాత్మకమైనా సరే బాగానే ఉంటుంది. అందుకే దైవారాధనలో ఉండేవాళ్ళం, దైవాన్ని నమ్మిన వాళ్ళం జీవితంలో బాధని కూడా భగవత్ ప్రసాదంగానే భావించాలి. జీవితం అంటే తిరుపతి లడ్డు ప్రసాదం. దానికి అందుకే ప్రసాదం అని పేరెట్టారు. దాని లడ్డు అనదు, మనం ఏదో లెక్క కట్టినాం, ప్రసాదం. జీవితం ప్రసాదం మనం తిరుపతి నుండి తెచ్చుకునేటప్పుడు ఇక్కడ పెట్టినా ఓ పలుపు కింద పడితే తీసుకుని తింటాం కళ్ళగత్తుకొని, పరయం ప్రసాదం అన్నమాట. జీవితం అంతే. అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే ఆస్తులు, అదే అప్పులు, అదే జ్ఞానం, అదే అజ్ఞానం,
అదే ధైర్యం, అదే భయం, ఏది మార. టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మీకు ఆధునిక వేదాంతాలు పెద్ద యోగా వేగాన్ని పెట్టేవాళ్ళు కూడా ఈ మాటలే చెప్తున్నారు, చూసుకోండి. టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. అంటే గొప్ప మాట చెప్పారు. గొప్ప మాట ఏం కాదు, మనకి పూర్వం నుంచి ఉంది. వాడు ఇంగ్లీషులో చెప్పేసరికి నీకు గొప్పగా అనిపించింది. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్, వెరీ మాటలని చెప్పడం, ఇవన్నీ ఉన్నవే. ఏమి కొత్తగా చెప్పింది ఒక్కటి లేదండి. అందరూ ఏదో మహాతపస్సులు చేశారు, 4 సత్యాలు కనిపెట్టి, 4 సత్యాలు వేదాల్లో ఉన్నవి. ఏమి లేదు కొత్తగా కనిపెట్టేది. ఉన్నదాన్ని కొత్తగా చెబుతారు. కొత్తగా కనిపెట్టేటండి, ఉన్న విషయాన్ని కొత్తగా చెబుతారు. వేదంలో లేనిది, శాస్త్రంలో లేనిది ఎవడో కొత్తగా చెప్పేది ఏం లేదు ఇక్కడ. మనకు అర్థం కావడం కోసం కొత్త ఉదాహరణలు చెప్పడమే తప్పితే విషయం కొత్తగా ఎందుకు ఉంటుందండి? అదే సృష్టి, అదే భగవంతుడు, ఏం మారింది కనుక. అంచేత ఏదో ఆ వ్యక్తులు ఎవరో కనిపెట్టారు అనుకోకండి. వేదముల శాస్త్రముల్లో ఉన్నవే ఇవన్నీ. మన అపూర్వమైనటువంటి మన సాహిత్యంలో లేనిది ఎక్కడ? ఇదంతా ఏమిటి? యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి, వాడు భార్యను ఎంత గొప్ప వాడు. కాళీయుడు ఒప్పుకోలేకపోతున్నాడు దాన్ని, ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ఈయన ఈ పడగ నుంచి ఆ పడగ మీదకి మారగానే ఈ పక్క పడగ ఎత్తి వేసేద్దామని చూస్తున్నాడు. ఇంకా అజ్ఞానం, కాలి మీద వేసేద్దాం, ఇంకా ప్రయత్నంలో వాడు. ఓ పక్కన ఎత్తులు గారు వాళ్ళు గ్రహించారు. ఇక్కడే కాదు, చాలా సందర్భాల్లో మీరు భాగవతంలో గమనిస్తారు. ఋషులు గమనించిన విషయాన్ని ఋషులు భార్యలు గమనించారు. శ్రీకృష్ణుడి దైవత్వం. కాళీయుడు ఒప్పుకోలేని విషయాన్ని కాళీయుడు భార్యలు గమనించారు. ఇప్పటికి కూడా మీరు లోకంలో గమనించండి, ఆధ్యాత్మిక సభ అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉండడానికి అదే కారణం. వాళ్ళకి ఆ గ్రహింపు ఎక్కువ. నమస్కారం. కాలక్షేపం అనుకోకండి. ఆ కృష్ణ లోపల బయటికి చెప్పరు, కానీ ఆధ్యాత్మిక సభ అంటే మీరు లెక్కెట్టుకుని ఆడాలి ఎక్కువ. ఏం చెప్పని ఏం చెప్పకపోయినా ముందు వెళ్ళిపోతారు అంతే. అది స్త్రీ స్వభావమే ప్రకృతి. ఆ ప్రకృతి ఎప్పుడు ఆత్మ చైతన్యమైన పురుషుణ్ణి వదిలిపెట్టి ఉండలేదు. ఆ పురుషత్వమే ఈ ఆధ్యాత్మికత. వెంటనే దేవుడు 4 మాటలు అనగానే 10 మంది ఆడాలు కొడిపోతారు. ఇక్కడ కూడా గమనించండి, కాళీయుడు గమనించలేదు. వాడు ఒప్పుకోలేకపోతున్నాడు, పురుషాహంకారం. ఎందుకంటే అవతల వాడు పురుషుడు, ఒప్పుకోలేడు వెంటనే. అదే స్త్రీ అయితే బానిస అయిపోతాడు. నేను పురుషుడు కదా, ఒప్పుకోలేదు. ఆ గురువు అలాగే మగాడు ఏం చేస్తాడు? నీలాగే మొగాడు కాదు, నువ్వంతా మీరందరూ కలిపి ఆడాడు, ఆయన ఒక్కడే మొగాడు. మీరు అబ్బాయి చెప్పింది ఆ విషయం. అందుకని వాళ్ళు గ్రహించుంటున్నారట. పోన్లేవయ్యా, మా ఆయన్ని బాధ పెట్టామని మాకేం లేదే, అది మమ్మల్ని బాధ పెడితే బాగుంటేది. ఎందుకంటే ఎట్టి తపంబు చేసెనొకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనొకో, ఈ పని పూర్వభవంబునందు. వీడికి భార్యలు అయ్యాం కానీ మా కర్మ మేమంత గొప్ప తపస్సు చేయలేదయ్యా. ఎందుకంటే నీ పాదాలు మమ్మల్ని తాకలేదు కదా, ఈ పాపాత్ముని తాకేక. ఇది వాస్తవాన్ని అంగీకరించడం. భర్త అని తెలుసుంటూ కూడా పాపాత్ముడు అని అంగీకరించడం, వాస్తవాన్ని అంగీకరించడం. ఇలా అంగీకరించడం రావణాసురుడు భార్యలో కనపడుతుంది, దుర్యోధనుడు భార్యలో కూడా కనపడుతుంది. అందుకే భగవంతుడు వాళ్ళకి శిక్ష పెట్టింది. మండోదరికి దేవిని అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా అని మండోదరికి రామాయణం సీతతో సమానమైన స్థానం ఇచ్చింది. రావణాసురుడికి ఇస్తుందా? ఎందుకు ఇస్తుంది? అంచేతన జీవితంలో మనం భార్యాభర్తల మధ్యలో స్వభావాల్లో తీవ్రమైన భేదాలు ఉన్నా కంగారు పడక్కల్లా. ఎవరి పుణ్యం వారిది. చరిత్ర ఎవరి స్థానం వారికి ఇస్తుంది. భగవంతుడు కూడా ఎవరి స్థానం వారికి ఇస్తాడు. ఒకడు వ్యసనపరుడైనా దుర్మార్గుడైనా మార్చేందుకు దారికి తీసుకురావడానికి స్త్రీ తన ప్రయత్నం తాను చెయ్యాలి. చెయ్యలేకపోతే పరమేశ్వర అర్పణం. స్వామి, ఉన్నంతలో నా పని నేను చేస్తున్నాను, ఇక నీది బాధ్యత అంటే స్వామివారు చూసుకుంటారు. ఆ స్త్రీని కాపాడే బాధ్యత అయింది. ఎందుకంటే అమ్మాయి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నమే ప్రధానం. ఈ మొగాడు ప్రధానం కాదు, ఈ ఆడది ప్రధానం కాదు, ఆ స్థానం ప్రధానం. ఎందుకంటే ఇది ఒక్కడే జన్మ కాదుగా మనందరికీ తెలుసు. అందుకే అవి ఆశ్చర్యపోతున్నాడు ఆడపం. మా వాడెంత తపస్సు చేశాడయ్యా, ఎట్టి సుకర్మములు ఆచరించను మాకు చెప్పలేదు కానీ ఏవో చేసుంటాడు పుణ్య పాపాలే చెప్పాడు. ఎంతసేపు అహంకారంతో మేము వాడికి భయపడిపోయాం. మమ్మల్ని కూడా ఏమైనా చేస్తాడేమో, వాడిని చంపా, వీడిని పొడిచా, వీడిని నరికే చెప్తాడు, మమ్మల్ని కూడా ఏమైనా చేస్తాడేమో వాడికి అని తెచ్చిపెట్టాం. భయం కొద్దీ చేశాడు. భక్తి కాదు. భక్తి ఆయన ఏదు. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది భయమా భక్తి? ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి కానీ భయంతో సేవ ఎంతకాలం జరుగుతున్నారు? భయము, బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు ఇవే ఉండేది ఎంతకాలం? అది ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నిజంగానే వారికి ఆత్మస్వరూపుడైన భగవంతుని మీద ఉంది, భర్త మీద లేదు. సహజం అది. వాడు దుర్మార్గుడని తెలుసు, కానీ వీడు ఏదో చేశాడయ్యా. అంతేకాదు, గొప్ప విషయం మనం గ్రహించాలి. పూర్వజన్మలో తపస్సు చేయడం ఎంత గొప్ప విషయమో,
యజ్ఞయాగాదులు పుణ్యకర్మలు చేయడం ఎంత గొప్ప విషయమో ఈ మూడో మాట గమనించండి. ఎట్టి నిజంబు పలికెనకో సత్యం పలకడం అంత గొప్ప విషయం. ఇవాళ కలియుగంలో లోపిస్తున్నది అది. మనలో చాలా మంది సత్యానికి కట్టుబడి ఉండవు. చాలా తరచుగా చాలా తేలిగ్గా చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు. అది ముందు మానుకోవాలి. ఒక సమయం అంటే సమయం, ఒక మాట అంటే కట్టుబడి ఉండడం. మరి తేడా రావద్దు. ఇంక పీక మీదకి వస్తే ఆలోచిద్దాం. ఏమీ రాలేదు, పీక మీదకి తోక మీదకి వచ్చింది, అంత భయపడితే అలాగ. సాధ్యమైనంత వరకు ప్రాణం మీదకి వచ్చే వరకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. పని చేస్తామంటే చెయ్యాలి, లేదా ఇచ్చే ముందు ఆలోచించు. నేను చేయలేనంటే నా స్వామివారి సాక్షిగా చెబుతున్నాను. ఆ జ్ఞానం కలిగి ఉంటే ఎంత నిశ్చింతగా ఉంటాం. మొన్న రాత్రి ఇక్కడికి రావడానికి ముందు రోజు నా దగ్గరికి ఒక పెద్ద మనిషి వచ్చాం. మేము ఒక పెద్ద సభోటి నిర్వహిస్తున్నామండి. 2 ముఖ్యమంత్రులు వస్తారండి, గవర్నర్ కూడా వస్తారండి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వస్తారండి. మీరు ఆ సభగా అధ్యక్షత వహించాలండి. నాకు వీలు కాదయ్యా, అది పుష్కరాల్లో ఉంటుంది. పుష్కరాల్లో పెట్టారు, నేను ఉండను. పుష్కరాలు 12 రోజులు మా ఊళ్ళో ఉంటాం. గోదావరి తల్లికి పుట్టాం, 12 రోజులు ఆవిడ సేవ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఉంటాం? పని లేక 12 ఏళ్ళకు ఒకసారి వస్తే దానికోసం అమెరికా ప్రయాణమే మానేసాం. జూలైలో అమెరికా రమ్మని ఆహ్వానించారు తానావు. నేను రాలేను, నాకు టైం లేదు పుష్కరాల కారణంగా. అంటే ఒక అవధానం చేసేటప్పుడు బిజినెస్ క్లాస్ ఇస్తాం, మీరు వచ్చాడు. నువ్వు ఏ క్లాస్ ఇచ్చినా ఆ ముక్క తెగి ఏం ముందే వెళ్ళదు కదా, 20 గంటల ప్రయాణం చేయాల్సిందే కదా. నా చమత్కారం నాకు ఉంది కాబట్టి. నువ్వు ఎకానమీ బదులు బిజినెస్ ఇస్తావు, కాళ్ళు ముడుచుకునే బదులు కాళ్ళు ఆపుకుంటావు, అంతే కదా. 20 గంటల ప్రయాణం అయితే తగ్గదు కదా. ఫస్ట్ క్లాస్ వాళ్ళందరినీ ముందే దింపరు కదా. అయితే ఇవన్నీ వద్దు. గోదావరికి పుష్కరాలు జరుగుతున్నాయి, 12 ఏళ్ళకు ఒకసారి వస్తాయి నా తల్లికి పుష్కరాలు. నేను అక్కడ తాడేపల్లిగూడెంలో పుట్టిన వాడిని, ఆ సేవ చేసుకోవాలి నేను అని చెప్పేసే మొహమాటకి. ఆ పేరు వీళ్ళు పెడితే నేను మొహమాట అయిపోయి నేను ఒప్పుకున్నానండి, నాకు వీలు కాదు. ఒకటి, ఇంకా వివరాలు అనవసరం. అసలు ఆ సభకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది డబ్బు ప్రధానంగా జరుగుతుంది తప్పితే అందులో ఆధ్యాత్మికత లేదు. నాకు తెలుసు, వచ్చిన మనిషి అటువంటి వాడు నాకు తెలుసు. ఏం లేదు, వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం ఈ కండువాలు ఇవి కనపడేసరికంటే మా వాళ్ళ మీద గొప్ప నమ్మకం, డబ్బుకు లొంగిపోతారు. 10,000 భారతే ఆయన వస్తారు. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఉన్నారుగా, వచ్చి ఎక్కడో పరిగెట్టేవాళ్ళు. మనకి అవన్నీ ఎందుకండి? వాడు ఎలా సంపాదిస్తే మనకి ఎందుకండి? మనకి ఇచ్చాడు కదా. ఆ పాపంలో మనకి బాగా వస్తుంది ఖచ్చితంగా. చేయకూడదండి అలాగా. స్వామి క్షమించడు, ఆయన దయ మనకి ముఖ్యం. ఈ గొట్టంగాడు వీళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అవని గవర్నర్లు అయింది, మనకేంటి లెక్క? నేను రానని చెప్పాను. నిన్న రాత్రి 10:30కి ఫోన్ చేసి 50,000 ఇస్తామండి మీకన్నా. నేను వెంటనే చమత్కారంగా ఒక్క మాట అన్నా, నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను 5,000 ఇస్తానయ్యా. నేను అంత ఇవ్వలేను, 50,000 నా దగ్గర లేవు, ఏదో బక్కపటామండి. నాకు అంత కోపం వచ్చింది. దగ్గరుంటే ఏం జరిగేది వేరే విషయం, పేలిపోయి ఉండేది గొప్ప. నాకు డబ్బుతో పెడతాం, 50,000 ఇస్తావా? 50,000 కాదు 50 లక్షలు ఇచ్చినా వెళ్ళాం, మనకి ఇష్టం లేదంటే. ఆ కోపాన్ని నేను అణుచుకుని, మళ్ళీ నాకే కదా బీపీ వచ్చేది. అందుకని నేను అణుచుకునే చమత్కారం ఒకటి అలవాటు కాబట్టి 50,000 నా దగ్గర లేవు, 5,000 ఇస్తాను, నువ్వు జీవితంలో నాకు ఫోన్ చేయకపోతే అన్న దెమ్మ తిరిగిపోతుంది అవతల వాడికి ఖచ్చితంగా. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రభావం అటువంటిదండి. బడాయి అనుకోకుండా దయచేసి జీవితంలో ఆచరించండి. సత్యానికి కట్టుబడి ఉండాలి, అంతే. మనం మాట ఇచ్చే కట్టుబడి ఉండాలి. అలానా రోజు నేను ఏదో రాజమండ్రిలో ఇంకో చోట ఫలానా సభకు వస్తానని మాట ఇచ్చాను. నువ్వు 50,000 ఏంటి, 50 లక్షలు ఇచ్చినా నేను రాను. నాకు ముఖ్యమంత్రి సభ అయినా ముష్టివాడి సభ అయినా ఒకటే, నేను ఒప్పుకున్నాను అంతే లెక్క. నువ్వు అనకముందు చెప్పు, అప్పుడు చూద్దాం వేరే విషయం. అప్పుడైతే అసలే రా, నాకు రావాలని లేదు ముందు అసలు. అది మధ్య సభ కాదు, చిత్తశుద్ధిగా జరిగే సభ కాదు, ప్రజల దగ్గర డబ్బులు కొట్టేయడానికి జరుగుతున్న సభ. దానికి ఏవో చెప్తారు కబుర్లు, నాకు తెలుసు ఎందుకు జరుగుతుంది అంతే ఖచ్చితంగా. అప్పుడు మనకి 50,000 సమస్య కాదండి. నిజాయితీగా మనం నిలబడినందుకు మరొకటి ఎవరి చేతో 50 లక్షలు ఇప్పిస్తాడు భగవంతుడు. మనకి ఏమి తేడా ఉండదు. సత్యాన్ని కట్టుబడండి దయచేసి. ప్రపంచం మొత్తం దెబ్బతింటున్నది ఇక్కడే. ప్రతి చిన్నదానికి అబద్ధమే. పిల్లల అబద్ధాలు, ఆడాళ్ళ అబద్ధాలు, మగాళ్ళ అబద్ధాలు, పెద్ద మనుషుల అబద్ధాలు. స్కూల్కి వెళ్ళి వస్తాడు పిల్లడు, ఆలస్యంగా ఎందుకు వచ్చాడు ఏదో చెబుతాడు, అసలు విషయం చెప్పడు. నెట్ ఓపెన్ చేస్తాడు, అడ్డమైనవి చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నాడు? సత్యనారాయణ వ్రతం అంట. ఎక్కడి నుంచి వచ్చిందండి వాడికి ధైర్యం? ఇది ఇవాళ అసత్యం కారణంగా సమాజం ఎంత చెడిపోతుందో చూడండి. సత్యమేవ జయతి. సూర్యోదయం ఎందువల్ల జరుగుతోందయా అని ధర్మరాజు యక్ష ప్రశ్నలో ధర్మరాజును యక్షుడు అడిగితే సత్యం కారణంగా సూర్యోదయం జరుగుతోంది. సూర్య సత్యే ప్రతిష్ఠిత. సత్యం అది జరగాలి, నిజం అంతే జరుగుతుంది. అలా జరగాలని స్వామి నియమించాం.
సూర్యేందు భౌమ బుధవపతికావ్య సౌరి స్వర్భానుకేతుది విశత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస రమావతి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నవగ్రహాలు వాటి వాటి స్థానంలో ఉండి ఎలా చరించాలో అలాగే చరించే విధంగా స్వామి నియమించాడు. భీషోదేతి సూర్యక భీషోస్మాత్ పవతే. ఆ సత్యం ఆజ్ఞ దాని లెక్క ప్రకారమే జరుగుతున్నాయి. సత్యం మీద ఆధారపడింది ప్రపంచం, భగవంతుని మీద కూడా కాదు. భగవంతుడు సత్యస్వరూపుడు. అందుకే గాంధీ తన జీవితం మొత్తానికి మై ఎక్స్పీరియన్సెస్ విత్ ట్రూత్ అన్న. ఇదేదో ఆత్మకథ అనలేదు. సత్య శోధనలో నేను చేసిన ప్రయోగాలు అయ్యా ఇవి. అంతకంటే నేను ఓడిపోయిన ఉన్నాయి, గెలిచిన ఉన్నాయి. దానికే ఉంది. 50,000 50 లక్షలు సమస్య కాదండి. అసలు మన డబ్బు ఇస్తానడానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలండి? ఏమనుకుంటాడు వాడు? డబ్బులు ఏం చేసుకుంటాం? 50,000 నేను మళ్ళీ నా కొడుకు ఇస్తా, వాడు నాశనం అయిపోతాడు. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించా, వాడు నా దగ్గర సంపాదించాడు. ఎందుకు వాళ్ళే మనకి ఏం అవసరమైన లోట? మీ అందరి దేవాలు హాయిగా ఉన్నాం, ఏం లోటు లేదు. ఇప్పుడు కూడా కట్టుబడి ఉండకపోతే ఎప్పుడు ఉంటామండి? ఎంతకాలం సంపాదించడం ఇది? జీవితం అంతా సంపాదన అయిపోతే సత్యం ధర్మం ఏం కావాలి? అందుకని 3వ మాట ఉంది, ఎట్టి నిజంబు భంకెనో ఈ పని పూర్వ భవంబునందు. ఏ మహత్తరమైన సంక్లిష్ట పరిస్థితిలో ప్రాణం పోయినా సరే నేను ఉంటా అని మా ఆయన బహుశా సత్యం పలికి ఉంటాడయ్యా. అందువల్ల వాడికి నీ పారస్పర్శ దొరికింది. అది భార్యల యొక్క జ్ఞానం ఎంత గొప్పది, కాళీయుడి అజ్ఞానం ఎంత దారుణమైందండి. ఆశ్చర్యంగా ఆడామొగ తేడా చెబితే ఎలాగండి? జ్ఞానానికి ఆడామొగ తేడా ఉంటుందా? జ్ఞానం ఎవరిలో ఉందో వాళ్ళకి దండం పెట్టాల్సిందే. మనం కానీ ఆడేమిటి, మగేమిటి, పెద్ద ఏమిటి, చిన్న బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుడు అంట. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు 10 ఏళ్ల కుర్రాడైనా వాడికి దండం పెట్టాల్సిందే. మనకి 50 ఏళ్ళు ఉంటే ఏం ఉపయోగం? అది వాళ్ళ జ్ఞానం, ఆ భార్యల జ్ఞానం. ఎట్టి నిజంబు పలికెనొక ఈ పని పూర్వభవంబునందు మున్నెట్టి మగానుభావునకు ఎన్నడు చెరువగాని నీవు మున్నెట్టి మగానుభావునకు ఎన్నడి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు. ఎప్పుడు ఎంత మహానుభావులు కూడా కనీసం దర్శనం కూడా ఇవ్వరు నువ్వు. నేడిట్టి వినోదలీల తలలెక్కి నటింపవే మా ఫణీంద్రుపై. ఈ ఫణీంద్రుడి మీద మా అంటున్నా. ఇప్పుడు దుర్మార్గుడిని కూడా మా అని చెప్పుకోవడం ఎందుకని? భగవత్ పారస్పర్శ లభించింది. వీణు ముట్టుకున్న పుణ్యమే. ఎంత పాపాత్ముడైనా వీణు ముట్టుకున్న పుణ్యమే. అనవసరంగా సేవలు చేశాం కానీ ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఈ కార్యనెత్తులకి అయిన గాయాలకి మనం అంతా కూర్చొని కట్లు కడితే, ఎందుకంటే ఆ శరీరం మొత్తం భగవంతుని స్పర్శతో పునీతం అయిపోయింది. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళి కూడా స్వామి శరీరాన్ని పెంచాడు. వీడు చుట్టేశాడు స్వామి. సరిగ్గా అఘాసురుడు నోట్లో ఉండి శరీరాన్ని పెంచినట్టే స్వామి ఏం చుడతావురా చుట్టరా, అండపిండ బ్రహ్మాండాలన్నీ ఉన్నవాడని అన్నేం నువ్వు చుడతావురా. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జమున చిక్కడు శృతిరతి కావళి చిక్కెనతడు తల్లిల తల్లి చేతన్ రోలం. వేదాలకి చిక్కినవాడు, లక్ష్మీదేవి కౌగిట్లో చిక్కినవాడు, సనకుడు, సనందనుడు, సుజాతుడు, సనత్ కుమారుడు మొదలైన యోగులు నిరంతరం ధ్యానం చేస్తుంటే చిక్కినట్టుగా చిక్కి పారిపోయేవాడు. తల్లికి రోటి కడతానంటే చిక్కారండి. కేవలం దయగా పోతే ఏం చెప్పుతారండి. ఆ దయ్యని మనం సంపాదించగలగాలి ప్రార్థన ద్వారా, చిత్తశుద్ధి ద్వారా, ధర్మ నిర్వహణ ద్వారా. దయచేసి భగవంతుడు స్తోత్ర ప్రియుడు అనుకోకండి, చాలా పొరపాటు మాట. భగవంతుడు ధర్మ ప్రియుడు, భగవంతుడు సత్యప్రియుడు. సత్యానికి ధర్మానికి మనం కట్టుబడి ఉంటే భగవంతుడు మన ఇంటి ముందు కాపలా కాస్తారండి. పెద్ద విషయం కాదు. పుండరీకుడు కథ ఉదాహరణ పాండురంగ మహత్యంలో వస్తుంది. తండ్రికి పాదసేవ చేస్తున్నాడు పుండరీకుడు. పాత ఎన్టీ రామారావు గారు గుర్తు చేసుకోండి సినిమా, తర్వాత వద్దులేండి, అది బాగులేదు. వాళ్ళ నాన్నగారు సినిమా గుర్తు చేసుకోండి, పాపాలు పోతాయి. అందుకే తండ్రికి పాదసేవ చేస్తున్నాడు పుండరీకుడు. ఈయన హరినామ కీర్తన చేస్తున్నాడు. ఈయన అనుగ్రహించడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆయన శ్రీకృష్ణుడు రూపంలో ప్రార్థించాడు. ఆయన వస్తే గుమ్మం దగ్గర నిలబడి శ్రీకృష్ణుడు నేను వచ్చా, భగవంతుడు నేను వచ్చా అంటే ఈయన అన్నాడు, మా నాన్న ఇంకా పడుకోలేదు, అక్కడ నుంచోమన్నాడు. ఎంత ధైర్యం అంటే ఈ పెద్ద మనిషికి. అది భగవంతుడికి కాదు. మా నాన్న ఇంకా పడుకోలేదు, ఇప్పుడు నేను వస్తే మా నాన్నకి ఇబ్బందిగా ఉంటుంది. పాదసేవ చేస్తున్నాడు. మధ్యలో నేను చూస్తే ఆయనకి నిద్రాభంగం. మా నాన్న ఇంకా పడుకోలేదు, మీరు ఏమనుకోరు, మిమ్మల్ని రమ్మని నేను అనలేదే, ప్రార్థన చేస్తున్నాను. ఎంత ధైర్యం అండి ఆయనకి. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ఆనందం కోసం నేను పాడుకుంటున్నా, మీరు ఎందుకు వచ్చారు? నేనేం అడగలేదే. నాకు నా తండ్రి ముఖ్యం, నేను పాదసేవ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఉండండి అంటే శ్రీకృష్ణుడు అటు ఇటు చూశాట. పాండురంగ మహత్యంలో ఉంటుంది. అక్కడ ఏమంటే అతిథి వచ్చాడు ఇంటి కూర్చుందుకో కుర్చీ ఉండాలి అవుతా.
బొత్తిగా కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రిలాగా కూర్చుండం ఆ ఇంట గురిశీలు లేవు నా ప్రణయాంకమే స్తబరుపనుంటే అలాగా మా ఇంట్లో కుర్చీలు కూడా లేవయ్యా నా ఒళ్ళో కూర్చోమన్నాయి. అలాగా పుండరీకుడు కూడాను ఎక్కడ కూర్చోవాలని చూస్తే ఆ ఇటక మొక్క ఉందిగా, ఆ ఇటక మొక్క వేసుకో. అది ఆ సగం విరిగిన ఇటక మీద శ్రీకృష్ణుడు నిలబడుతూ ఉంటే పక్కకి పడిపోతానేమో నడుమి చెయ్యట్టాడు. అది పాండురంగ స్వామి స్థితి. అదే పాండురంగ విగ్రహం నడుమి చేయడు. పాండురంగాష్టకం శంకరాచార్య స్వామి చెబుతారు. నమస్తమస్విష్టికాయాం ధృతాలంబ సూత్రే. ఇటుక మీద నిలబడ్డావయ్యా భక్తుడు కోసం. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అది కూడా విరిగిపోయిన ఇటక. అక్కడ ఏం లేదు మరి ఇంటి ముందు. ఆ ఇటక మొక్క ఉంది కాను, ఆ ఇటక మొక్క అలాగే నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని సగం ఇటుక మీద ఇలా నిలబడి పక్కకి పడిపోతుంటే పడిపోకుండా ఉండడం కోసం బ్యాలెన్స్ ఇలా పెట్టుకున్నాడు. ఇది పాండురంగ స్వామి. పాండురంగ స్వామికి కృష్ణుడికి తేడా ఏం లేదు. కృష్ణుడే ఇలా నిలబడితే పాండురంగ స్వామి అంతే, వేణువు పట్టుకుంటే కృష్ణుడే. తేడా కృష్ణుడే. అంటే చూడండి, ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? స్తోత్రంలో లేడండి, ఊరికే ఏదో పూజలు చేయడంలో లేడండి, మన ప్రార్థనలో, మన సత్యధర్మాల్లో ఉన్నాడు. తన తండ్రి పట్ల అతను ధర్మం అతను చేస్తున్నాడు. సత్యం కోసం నిలబడ్డాడు హరిశ్చంద్రుడు. అటువంటి వాళ్ళ దగ్గర ఉంటాడు. మన ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తనలో సత్యం, ధర్మం ఉండేలా చూడాలి తప్ప నేను రోజు విష్ణు సహస్రం 10 సార్లు చదువుతా, విష్ణువు కూడా విషువుగా ఉంది మానే, ఇంకోటి ఏదైనా చదువు, కనీసం వెరైటీ. మా అన్నం రోజు చదువుతా, నాకు చదివితే కానీ తోసదు, అదో జబ్బు వెళ్ళి చూపించుకో, ఏం మొహమాటం లేదు నాకు చెప్పడానికి. నాకు తోసాలండి. ఆ చదివేది ఎందుకు? విశ్వమంతా విష్ణువు అని గ్రహించడానికి తప్పితే ఓ 50 సార్లు 60 సార్లు ఎందుకు చదవడం? దానికి మళ్ళీ సెంటిమెంట్లు, ఇవాళ చదవలేదు ఏమవుతుందో, అబ్బాయి దేవుడు అంత దుర్మార్గుడా, ఓ రోజు చదవకపోతే కొట్టేస్తాడా? నేను స్కూల్లో మాస్టర్లో కొట్టడం మానేసి ఈ సెంటిమెంట్లు చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం. ఎంతసేపు చేసాం చేయలేదు. ఎవరికి కావాలమ్మా? సత్యానికి కట్టుబడి ఉన్నావా, ధర్మానికి కట్టుబడి ఉన్నావా? నువ్వు ఏం చదువు, ఏం చదవకపో, జీవితంలో ధర్మాన్ని ఆశ్రయించి ఉంటే భగవంతుడు మన ఇంటికి ముందు సగం ఇటక మీద నడుము పట్టుకుని నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి, గ్రహించాల్సిన విషయం అది. ఇదే వీళ్ళ జ్ఞానానికి ఉదాహరణ. అందుకని ఎంత పుణ్యం చేశాడో నయ్యా నీ పాదస్పర్శ. ఎందుకంటే మున్నెట్టి మహానుభావులకు ఈ పని, ఎట్టి మహానుభావులకు ఎన్నడు చెరువగాని నీవు ఎంత ప్రార్థించినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, తపస్సులు చేసినా చెరువని వాడివు నువ్వు. నేడిట్టి వినోదలీల తలలెక్కినటింపవే మా ఫణీంద్రుపై. వీడు మా భర్త అయినందుకు ఇప్పుడు సంతోషిస్తున్నావు అని అప్పుడు అంటున్నాయి, స్వామి వాడి కోసం కాదు, మా కోసం వాడిని వదిలి బెయిల్ ఇవ్వడం అంటారే, బెయిల్, ఆ బెయిల్ కోసం అప్లికేషన్ పెడతాడు. ఆ బెయిల్ అప్లికేషన్ కూడా పోతన గారు ఎంత అందంగా పెడతాడు. బాలుండీతడు మంచివాడనుచు చెప్పలేము, బాలుండీతడు మంచివాడనుచు చెప్పన్ రాము, దుశ్శీలుండు అవునవును, దుశ్శీలుండు అవునవును అయిన ఏము, శుభగ శ్రీవాసి అయిన మేము శుభగ శ్రీవాసి వైధవ్య దుష్టాలంకారంబును పొందనోడుదుము. శుభగ శ్రీవాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడుదము. అనాథాలాపమాలింపవే, అనాథాలాపమాలింపవే. చాలున్ నీ పదతాడనంబు, చాలున్ నీ పదతాడనంబు, పతి భిక్షం పెట్టి రక్షింపవే. ఎంత పాపాత్ములకైనా సరే కనీసం పక్క వాళ్ళు ప్రార్థన చేసినా భగవంతుడు అంగీకరిస్తారండి. వాడు చెయ్యలేని స్థితిలో, అది కూడా సరైన విధానం. చిత్తశుద్ధి ఒక్కటే ముఖ్యం. నిజమే వాడు చేసిన తప్పే. వాళ్ళు ఏమంటారు, బాలుండీతడు. బాలుడు అంటే చిన్నపిల్లడు అనుకోకండి. భార్యలు ప్రార్థిస్తున్నది, భార్యలు, మొగుడు బాలుడు ఎందుకంటాయి? బాలుడు అనే మాట ఎప్పుడు సాహిత్యంలో అజ్ఞాని అనే అర్థంలో వాడే. అజ్ఞాని, లేకపోతే నీతో పెట్టుకుంటాడా? బాలుండీతడు. ఈ మాట అనడంలో ఒక ఉద్దేశం ఇప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది, కథ అయిపోయాక. ఎందుకు అజ్ఞాని? నేను వయసు తక్కువ, పడగలు ఉన్నాయిగా 10 మంది భార్యలు ఉన్నారు, సంతానం కూడా ఉన్నారుగా. అజ్ఞానం ఏమిటండి? ఒకసారి తప్పు చేస్తే ఏదో పొరపాటు అంటాం, రెండోసారి మూడోసారి చేస్తే వీడు ఇలాగే చేశాడు.
ఈ కాళీయుడు రమణక ద్వీపంలో ఉండేవాడు. వీడు అసలు నివాసం అది రమణక ద్వీపం, వాడు మకాం అది. తక్షకుడి తర్వాత అంత నాయకుడు వీడు, సామాన్యుడు కాదు. నాగజాతి నాయకుల వరుసలో ఐదో నాయకుడు, అంత స్థాయి వీడు. రమణక ద్వీపంలో ఉన్నప్పుడు నాగులన్నీ గరుత్మంతులతో ఒక ఒప్పందం చేసుకుని ఆయనకి రోజు ఒక నియమితమైన ఆహారం ఏర్పాటు చేసి, గరుత్మంతుడికి పాములే ఆహారం విష్ణుమూర్తి ఇచ్చిన వరం. ఆ ప్రకారం రోజు వచ్చి పాములన్నీ చంపేస్తుంటే వద్దు అబ్బాయిని రోజుకు ఒకటో రెండో, టిఫిన్కి ఒకటి, భోజనానికి 3 అనేదో లెక్కెట్టుకున్నాయి. ఇందులో మళ్ళీ పొట్లపాము 2, కట్లపాము 1, మరి పొట్లకాయ కూర అనపకాయ పప్పు ఉండద్దు, ఆ లెక్కలు ఏదో పెట్టుకున్నారు. వాడు రుచి వాడుకున్నారు, ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గరుత్మంతుడు వచ్చి చేస్తూ ఉంటే, అంతేకాదు అక్కడ గరుత్మంతుడి మీద ఒక దైవభావంతో మామూలు నైవేద్యాలు కూడా ఏవో పెట్టి, మన నాగులు చెబుతున్నాడు పెడతాను చూడాలి. వీడు కాళీయుడు కాస్త యంగ్ టర్క్, అప్పటికి కొంచెం యూత్ కాంగ్రెస్ కాస్త మరి ఉంటుందిగా. మామూలుగా ఎందుకుంటాడు, ఏ ఎడిగా అడిగికొట్టి వాడికి ఇచ్చేదాడు. అది పొగరు. ఏడు వాడెవడో పెద్ద పెత్తనం ఇక్కడ, వాడు కోపెడుతున్నారు ఇక్కడ, రామ్మనం చూద్దాం ఏం చేస్తాడు అని గరుత్మంతుల కోసం ఏర్పాటు చేసిన ఉపాహారాల చుట్టూ తోకబెట్టి కప్పించాడు. రమ్మన గరుత్మంతుడు మామూలుగా వచ్చాడు, చూశాడు, ఏ వాడిని ఎదిరించాడు, వాడిని ఈయన ఎదిరించాడు. కోరలతో కరిచే ప్రయత్నం ఈయన, రెక్కతో పడగొట్టే ప్రయత్నం ఈయన. సహజంగానే గరుత్మంతుడు ఎక్కాడు, ఆయన బలం ముందు ఈయనే నిలబడతాడు. చీల్చి పారేశాడు. చంపేస్తాను ఇక్కడ ఉన్నామంటే పారిపోవాలి. దెబ్బకి వాడు అవన్నీ వదిలేసి వాడు ఆహారం సంగతి మొదలు పెట్టాడు. వీడు కూడా ఆహారం మర్చిపోయి పరిగెట్టి ఎక్కడుండాలో తెలియక వెతుక్కుంటూ ఉంటే ఇప్పుడున్న ఈ యమున నది హరణం దొరికింది వాడికి. ఎందుకని? ఇదివరకు మనం ఒక కథ చెప్పుకున్నాం, మొదటి నుంచి ఉంటున్న వాళ్ళకి తెలుసు. ఈ యమునా నదికి సంబంధించిన కాళీయుడు ఉండే మడుగులో సౌభరి అనే ఋషి తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. ఆయన చెప్పుకున్న తర్వాత ఆ తపస్సు ఎంత బాగా ఉండేదానికి ఆయనకి చేపలు తప్పితే అక్కడేం తెలియదు. ఆ చేపలు అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటిని పిల్లలుగా తమ్ముళ్ళుగా భావించాడు. వాటి స్థానానికి మనం వచ్చాం, మనమే జాగ్రత్తగా ఉండాలి అని ఆ చేపలను తప్పించుకుంటూ అవి కుట్టినా సరే భరిస్తూ అని చేశాడు. ఆ చేపలు కూడా ఆయనతో అలవాటు పడిపోయి ఒక మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు అని ఆయన్ని ఏం చేసేవి కావు. చేపలేం మనిషిని తినవు కదా, ఊరికే ఇబ్బంది పడతాయి. ఆ ఇబ్బంది కూడా పెట్టారు. అలా ఉండగా ఆయన కథ మీకు తెలుసు, పూర్వం అప్పుడు చెప్పుకున్నాం మనం ఇదే వేదిక మీద. ఆయనకి తర్వాత 2 చేపలు సంగమిస్తుంటే ఓ పిచ్చి కోరిక కలిగింది. ఈ పిచ్చి పని అంటే అది, ఇంతకాలం మనుషులు సంగమించినప్పుడు ఏమన్నా ఈయనకి చేపలు చూస్తే అనిపించి అక్కడి నుంచి పని లేక పెళ్లి చేసుకున్నాడు. దీన్ని చేపల్యం అంటారు. మామూలుగా చేపల్యం అంటే చకార ఆకారాలు ఉంటాయి, ఇక్కడ చేపల వల్ల కలిగేటప్పుడు చకార ఏ కారాలు పెట్టుకోవాలి. దేని వల్ల కలిగితే చెడిపోవడానికి ఏదో ఒకటి, చెరపడానికి చేతపోయి చేయాలి. ఆయనకి ఆ వ్యామోహం కలిగి మాంధాత అనే రాజుగారి దగ్గరికి ఆయన కుమార్తెలు ఏకంగా 50 మందిని బడి చేసుకున్నాడు. కరువో కారమో కరక్కుండా వాడికి కోరిక కలిగితే ఇలాగే ఉంటుంది. మామూలు వాడికి అయితే 1-2 సరిపోతుంది, పిచ్చెక్కితే ఇలాగే ఉంటుంది. ఆ 50 మందితో 5,000 మంది సంతానం కానాడు. ఇంకా మొత్తం అందరికీ రెంట్లు, ఆధార్ కార్డులు, గ్యాస్ కార్డులు అన్ని పుట్టించేసరికి పొరపాడిపోయింది. ఈ లోపుగా రాష్ట్ర విభజన కూడా జరిగింది. ఆధార్ కార్డు ఏమో రాజమండ్రిలో ఉంది, ఓటర్ కార్డు ఏమో హైదరాబాద్లో ఉంది. అలాగే ఇది పెద్దవాడు, ఇవన్నీ వచ్చే సమస్య. అప్పటికి వాడికి సంపూర్ణమైన విరక్తి వచ్చింది. అది అయితే గారు రాల. చేపలుండే మడుగులో 100 ఏళ్ళు తపస్సు చేసినా రానటువంటి వైరాగ్యం 10 ఏళ్ళు కాపురం చేయగానే వచ్చింది. అందుకే నేను తరచు చెబుతూ ఉంటా, 100 వేదాంత గ్రంథాలు చదివినారా అనే వైరాగ్యం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా వచ్చేస్తుంది. ఏమి గ్రంథాలు అక్కల. ఇందులో ఆనాడు ఉద్యోగం కూడా చేస్తే 5 ఏళ్ళు ముందే వస్తుంది బోనస్ ఖచ్చితంగా. అంటే ఎప్పుడు జీవితానుభవాన్ని మించింది లేదండి. జీవితాన్ని మించినటువంటి అనుభవం లేదు, జీవితాన్ని మించిన అనుభవం లేదు, లోకాన్ని మించిన గ్రంథాలు లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు. ఎన్ని గ్రంథాలు చదివినా మన జీవితమే మన గొప్ప అనుభవం. లోకాన్ని మించినటువంటి గ్రంథం లేదు, లోకాన్ని చదవాలి. శ్లోకం కంటే లోకం చదవాలి. శ్లోకజ్ఞానం లోకజ్ఞానం 2 ఉంటేనే బాగుంటుంది. అలాగే అంతరాత్మను మించిన గురువులు ఏదన్నా పని చెయ్యాలా వద్దా అంటే ఏమీ భావాలు రాగద్వేషాలు చేర్చకుండా పేర్చకుండా ఇది తప్ప ఒప్ప అంటే మన లోపల వాడు చెప్పేస్తుంటాడు. ఓ మారయ్య మనం ఉన్నాం ఊరుకో చేసేస్తుంటాం. అందుకని అంతరాత్మను మించిన గురువులే. అందుకని పాపం ఆయన కలిగినప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ ఉండి ఆ చేపలకి గరుత్మంతుడు, ఆయనకి చేపలు కూడా ఆహారమేగా, ఓసారి ఎప్పుడో వచ్చి ఇందులో ఓ పెద్ద చేపలు పట్టుకుపోయాడు. ఆ చేపకు సంబంధించిన బంధువులు వచ్చి ఏడుస్తున్నాయి ఈ మహర్షి దగ్గర. వాటితో పాపం అనుబంధం అనమాట. పట్టుకుపోయాడు, మా బావను పట్టుకుపోయాడు.
వెంటనే ఈ మహర్షి తన తపశ్శక్తి ఉపయోగించి ఆ 5,000 మంది పిల్లల కంటే మీరే నయం అని చేపలకు వరం ఇచ్చాడు. గరుత్మంతుడు కాదు, వాడి తాత అయినా సరే మళ్ళీ ఈ మడుగులోకి వస్తే మటాష్, ఇది నేను లెక్క, నా తపశ్శక్తితో నియమం పెడుతున్నా, వాడి ఇక్కడికి రావడానికి వీల్లేదు. అదిగో ఆ సౌబరి ఇచ్చిన వరం కారణంగా గరుత్మంతునికి భయపడినటువంటి కాళీయుడు వచ్చి ఈ మడుగులో చేయాలి. అది విషయం. వీడు అజ్ఞాని మూర్ఖుడని ఎందుకు అంటున్నావు? ఓ దెబ్బ గరుత్మంతుడితో తిన్నాడు కదా, ఇప్పుడు ఈ మహానుభావుడు గరుత్మంతుడి మీద ఎక్కే రకం కదా, జ్ఞానం ఉండాలా వద్దా? గరుత్మంతుడి చేతిలోనే నువ్వు తట్టుకోలేకపోయావు కదా, ఈయన గరుత్మంతుడు వాహనంగా కలిగిన వాడు కదా, అప్పుడైనా ఉండాలి కదా. భారతంలోనూ కర్ణుడు అర్జునుడి మీద వేయడానికి నాగాస్త్రం తీశాడు. జాషువా గారు మహానుభావుడు మంచి పద్యం రాస్తాడు, నాగాస్త్రం తీశాడు. ఆ నాగాస్త్రం కూడా ఏమిటి? ఖాండవ వన దహనంలో అర్జునుడి చేతుల్లో దెబ్బతిన్న తోక తెగిన పాము అశ్వశేను, అది వీడి అమ్మల పొదిలో అస్త్రంగా చేరింది. అది వేశాడు అర్జునుడి మీద. వేస్తుంటే పక్కనే శల్యుడి చేత అనిపించాడు జాషువా గారు చాలా చమత్కారంగా. ఖాండవ వనమందు తోక తెగిన పామును ఏదో ప్రయోగించుచున్నావు కాబోలు వలదు, పార్థుడు గరుడవా ఎదురనున్నాడు గరుడ వాహనుడు సొమ్ము. నువ్వు పామును చంపిన అర్జునుడి చేతిలో తోక తగినటువంటి పామును ఉపయోగిస్తున్నావయ్యా, ఎదురుగా ఉన్నవాడు గరుడ వాహనుడు, నాయన పాముని తింటాడు గరుడు, ఆ గరుడు ఎత్తి మీద ఎక్కేవాడు అక్కడ సారథ్యం చేస్తున్నాడు అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ నీ అశ్విని నాగాస్త్రం ఏం పనిచేస్తుంది, తీసిపారే. ఖాండవనంలో నువ్వు అర్జునుడు దన్నుతూ ఉంటే పరిగెట్టలేక మొసలిపాము ఉందే, మొసలిపాము తోక తెగి పడిపోయింది, దాన్ని ప్రయోగిస్తున్నావు ఎవరి మీద? అర్జునుడి చేతుల్లో తట్టుకోలేక తోక తెగి పడిపోయినటువంటి పాముని అస్త్రంగా అర్జునుడి మీద ప్రయోగించడం ఒక తప్పు, జ్ఞానం లేకపో, అంతే కదా. రెండవది, ఎవరెక్కడ సారథిగా ఉన్నది ఎవరు? పామును ప్రయోగిస్తున్నాడు. పాములు ఎవరికి ఆహారం? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఎవరికి వాహనం? శ్రీ మహావిష్ణువు. ఈ కృష్ణుడు ఆ విష్ణువేగా, అనుమానం ఏదైనా ఉందా? నీకు కూడా తెలుసుగా ఆ విషయం. అంచేతను ఆ ఎదురుగా సారథిగా రూపంలో అచ్యుతుడు గరుడ వాహనుడు సొమ్ము, గరుడ వాహనుడు అక్కడ కూర్చుండగా నీ పాము ప్రయోగిస్తే ఎవడికయ్యా? అలాగా ఈ అజ్ఞాని అని ఎందుకు అంటున్నారు భార్యలు కూడా అంటే, ఓసారి తప్పు చేస్తే పొరపాటు అండి, ఇక రెండోసారి మూడోసారి తెలిసినా చేస్తే అజ్ఞానం అనకపోతే ఏమంటారు? మూర్ఖుడు అనకపోతే. ఓసారి ఆయన దెబ్బ తగిలింది, పరిగెట్టుకుని వచ్చి ఇక్కడ చేరాడు. ఎక్కడైనా తినగా ఉండాలా? మళ్ళీ ఇక్కడ గోవుల్ని చంపడం, నీళ్ళన్నీ విషయం చేయడం, గోపబాలులు దిగితే వాళ్ళని చంపడం దేనికండి? అందుకని బాలుండీతడు అని ప్రయోగించాడు పోతన గారు బాలుడు అండంలో అంత వ్యాఖ్యానం. మనం కూడా జీవితంలో ఏదో ఓసారి చేస్తాం పొరపాటు, రెండోసారి మూడోసారి అవే పనులు చేస్తున్న మూర్ఖత్వం, వాడి కర్మంట. అంటే ఏదో అయిపోవాలంతే. ఓ సినిమా తీసాము, దెబ్బతిన్నా మానేయాలి, ఇంకా తీస్తా అక్కడే తెలుసుకుంటా, ఏంటి తెలుసుకునే శ్మశానం, ఇంకా పోతాయి ఎకరాలు, ఇక మానేయాలి. మాండు అదే వ్యాపారం చేస్తాడు, అదే వ్యాపారం. పోయిన చోట వెతుక్కోవాలి, పోయిన చోట వెతకట్లేదు, లైట్ ఉన్న చోట వెతుకుతున్నావు, అదే అజ్ఞానం. పోయిన చోట వెతికితే దొరుకుతుంది. ఇక్కడ ఏదో ఉండి చూసి పడిపోయింది, ఇక్కడ వెతకట్లేదు, అక్కడ వెతుకుతున్నాడు. నైట్ ఎక్కడ ఉంది? నైట్ ఉంటే దొరుకుతుందా? ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి. మన జీవితంలో వ్యాపారాలు కొన్ని నెలలు దెబ్బతిన్నాం, బుద్ధి తెచ్చుకోవాలి మానయ్య. ఇక మళ్ళీ అదే చేసి అక్కడే వెతుక్కుంటా లేదు, అక్కడ చెప్పట్టుకోవాలి చివరికి. మనం ఎక్కడ ఉన్నామని బెళ్ళం వెతుక్కుంటాం. ఈ అజ్ఞానం మానయ్యారు. ఓసారి దెబ్బతిన్నావు, మానయ్య ఇంకెందుకు చేస్తావు? వీడు మానలా. అందుకని బాలుండీతడు మంచివాడను చెప్పలేము, మంచివాడని చెప్పే అవకాశం లేదు, మేమేం చెప్పట్లా, అనవసరంగా మా ఆయన కాబట్టి. అంటే ఈవేళ దుర్మార్గుల తరఫున వారించేటువంటి భార్యల కంటే, తల్లుల కంటే, తండ్రుల కంటే, పిల్లల కంటే, తండ్రుల కంటే కాళీయుడు భార్యలు ఎంత గొప్పవాళ్ళండి, స్పష్టంగా ఒప్పేసుకున్నారు. ఏ మహానాయకుడు కుమారుడైనా ఎయిర్పోర్ట్లో వెర్రి వేషాలు వేస్తే నాయకుడు ఒప్పుకుంటాడా? 50,000 కట్టి విడిపిస్తాడు. వాడికంటే కాళీయుడు పెళ్ళని చాలా గొప్ప. ఏ తండ్రి అయినా తప్పు చేస్తే కొడుకు ఒప్పుకు మా నాన్న అంటాడు వెంటనే. భార్యని భర్త, భర్తని భార్య, బంధువుల్ని మనమంతా సమర్థించుకుంటామంటే మహానేరాలు ఘోరాలు చేసినా సరే వాళ్ళతో ఉండే బంధాన్ని తెంచుకోవడం మానేసి, వాళ్ళని హెచ్చరించడం మానేసి, మా అబ్బాయినో మా ఆవిడనో మా ఆయననో మా తండ్రినో కొడుకునో సమర్థిస్తామే. మనకంటే కాళీయుడు భార్యలు ఎంత గొప్పవాళ్ళండి, పావులైతే దోవలైతే. జ్ఞానం ముఖ్యంగా. అందుకని అవి చాలా గొప్పవి. ఆ చిత్తశుద్ధి భగవంతుడికి నచ్చుతుంది. ఆ అమ్మాయి ఎంత ప్రశాంతంగా నిజం చెబుతున్నాయి, ఒప్పేసుకున్నాయి, ఇంకా వాటి మీద కోపం నాకు దేనికి? అందుకని ఖచ్చితంగా వీడి మీద ఎంత కోపం ఉన్నా సరే వాళ్ళ కోసం అవి అడిగింది చెయ్యాల్సిందే, కాపాడాల్సిందే, వాళ్ళ కోసమైనా చెయ్యాలి. మంచివాడను చెప్పను రాము, మంచివాడని మేము చెప్పట్లా, దుర్మార్గుడే. క్రూరుండు దుశ్శీలుండు, అనుమానం మీద 2 సర్టిఫికెట్ ఇచ్చింది భార్య. క్రూరుడు దుశ్శీలుడు, ఇంకేం కావాలి? చాలు. అవును